పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 27 వరకు మనము చదువుకుందాం. ఎవరైనా ఆసక్తి కలిసి చదవచ్చు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలా అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాను. విశ్వాసను బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. అలాగే ఇంకొక వాక్యం కూడా చదువుద్దాం. యోబు గ్రంథము 39వ అధ్యాయము 27వ వచనం నుండి 29 వరకు చదువుకుందాం. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధి ఎక్కున తన గూడు ఎత్తైన చోటను కట్టుకునునా అది రాతి కొండ మీదను నివసించును, కొండపేట మీదను ఎవరును ఎక్కజలని ఎత్తు చోటను గూడు కట్టుకును. ఇక్కడ గమనించండి, అక్కడ నుండి తన ఎరను వెతుకును, దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును, దాని పిల్లలు. సరిపోద్దాం, 29 వరకు సరిపోద్ది. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా ప్రభువైన యేసు మీ నామాన్ని బట్టి వందనములు స్తోత్రాలు. చదవబడిన 2 లేఖనములు మీరు ఆశీర్వదించండి దేవ. ఒకటి కొత్త నిబంధన గ్రంథం నుంచి, రెండోది పాత నిబంధన గ్రంథం నుంచి, 2 చోట్ల నుంచి చదవబడిన వాక్యమును ఆశీర్వదించండి. కొద్దిసేపు మీరు మాతో ఉండి నడిపించండి దేవ. రంగం మీదకి మీరే ఉండమని యేసు నామములో ఆహ్వానించి ప్రార్థించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. బయట ఉన్న లోపలికి వచ్చేసేయండి. ఈ సమయంలో మనము ఒక ప్రత్యేక అంశాన్ని గురించి మాట్లాడుకుందాం. దేవునికి స్తుతి కలుగాక, దేవునికి మహిమ కలుగాక. నేనేం చెప్పబోతున్నానంటే, ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్న దానిపైన కొద్దిగా శ్రద్ధ పెట్టండి. కానీ ముందు వినడానికి సిద్ధంగా ఉండాలి. వినుటకట వేగిరిపడి వరకు ఉండాలంటండి. వినుటకు వేగిరిపడి వరకు ఉండాలి. అంటే వినబుద్ధి కలిగించే ఆత్మ మీలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరో నలటైనా, ఎవరో తెలటైనా, ఎవరో గెస్ట్ వస్తే శ్రద్ధగా ఉండటం కాదు, కానీ చెప్పబడుతున్న వర్తమానం గురించైనా శ్రద్ధగా వినాలండి. ఎందుకంటే మనుషులను బట్టి కాదు మనం వినే వాక్యము, అభిషేకాన్ని బట్టి మన వాక్యం వినాలి. మనుషుల యందు విశ్వాసం కాదు, కానీ దేవుని యందే మనం విశ్వసించాలండి. కాబట్టి నా ప్రియ సోదరులారా, దేవుని వాక్యము ప్రజలను ఏర్పరచుకున్నప్పుడు అది నలిపైనా తెలిపైనా, అది ఎవరైనా సరే దేవుడు వారిని అభిషేకించి దేవుడు వారి ద్వారా వాక్యం తీసుకొస్తాడండి. ఆ దృక్పథముతోనే ఇక్కడ ప్రతి వారు కూడా ఉండటకు సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ఇలా ఉండకూడదు. మన ఇంట్లో కూర ఇష్టం లేనట్టు పక్కింటి కూర పొలగొన్నట్టుగా అలవాటుపడకూడదండి. కొందరు ఏం చేస్తారంటే, ఇంట్లో కూర ఎంత బాగున్నా కానీ పక్కింటి కూర తెచ్చుకుని తింటే కానీ నాకు తృప్తి ఉండదండి. అంటే వాళ్ళకి ఏంటంటే పొరిగింటి కూర పొలగా ఉండును అని అర్థం అనమాట. కానీ ఇంట్లో కూర పైన శ్రద్ధ చూపరు కొంతమంది. అలాగే కొంతమంది ఉంటారు, ఇంట్లో ఆహారం ఎంత బాగున్నా ఎంత వండినా బయట తింటాం అలవాటు నేర్చుకుంటారండి. బయట తింటాం అలవాటు చేర్చుకుంటారు. అంటే దానికి అలవాటు పడుతూ ఉంటారు అన్నమాట వాళ్ళు. అప్పుడప్పుడు వెళ్ళటం మంచిదే, కానీ రోజు బయట తింటున్నారు అనుకోండి, అది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. హోమ్ ఫుడ్ సేఫ్ ఫుడ్ అనమాట, అది మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్.
దేవునికి మహిమ కలుగాక. మరి కొంతమంది ఉంటారండి బంగారం ఆశ ఉన్నవాళ్ళు, బంగారం మీద ఆశ ఉన్నవాళ్ళు. వాళ్ళు రోజు ఒక బంగారం కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటారు అనమాట. బీరువంతా నిండిపోయినా కానీ పక్కోలు బంగారం మీద పడతారండి. అంటే ఏంటి, అది తీసుకుని ధరించేయాలి. అది ఒక రోడ్డు గోడైనా సరే అది పెట్టేసుకోవాలి. అంటే అదొక ఆనందం అంట వాళ్ళకి. అంటే ఇంట్లో దానికన్నా బయట దాన్ని ఎక్కువ ప్రేమించడం అండి. ఇంట్లో దానికన్నా బయట వారి మాటలు వింటామండి. చాలామంది ఇంట్లో ఉన్న సొంత మాటలు వినరండి వాళ్ళు, కానీ బయట నుంచి వచ్చిన వారి మాటలు వింటూ ఉంటారు. కానీ అవే మాటలు ఇంట్లో చెప్పినప్పుడు వారు వినరు, కానీ అవే మాటలు బయట వాళ్ళు చెప్పినప్పుడు వింటూ ఉంటారు. కొంతమంది ఇంటి యొక్క మనిషిని లెక్క చేయరండి, బయట నుంచి వచ్చిన వాళ్ళు లెక్క చేస్తారు. కొంతమంది సొంత భర్తను లెక్క చేయరండి, పక్క పురుషునికి లెక్క చేస్తూ ఉంటారు. ఇవన్నీ చెప్తానంటే ప్రియారా, ఎదురింటి కూర పుల్లగొన్న ఆలోచన తీసివేసి ఇంట్లో ఉన్న ఆహారమే ఆరోగ్యమని ముందుగా మీరు గుర్తించవలసిన బాధ్యత ఉంది. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు మన అంశం వెళ్దాం ప్రియారా. దూరదృష్టి, దీని ఇంగ్లీష్లో డిస్టెన్స్ విజన్ అన్నాడు. దూరదృష్టి, దురదృష్టి కాదండి, దురదృష్టి వేరు, దూరదృష్టి వేరే. దూరదృష్టి అంటే దూరమున్న దాన్ని చూచుట. ఆమేన్. దేనికోసం మనం ఆడుకోబోతున్నామంటే డిస్టెన్స్ విజన్ అనగా, డిస్టెన్స్ అనగా దూరముగా ఉండేది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్, దూరపు విద్య. ప్రైజ్ ది లార్డ్. అలాగా డిస్టెన్స్ అంటే దూరముగా ఉండేదాన్ని డిస్టెన్స్ అంటారు. విజన్ అనగా దర్శనం అనగా చూచుట. అంటే నేను చెప్పబోతానంటే దేవుని యొక్క బైబిల్లో చాలా సందర్భాల్లో దూరముగా చూసిన సందర్భాలు ఉన్నాయి బైబిల్ మనకి. దూరముగా అంటే అర్థం ఏంటంటే ఆత్మ సంబంధముగా, శరీర సంబంధంగా కూడా కొంతమంది దూరదృష్టి గల వారే ఉంటారండి. ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తాను, జ్ఞాపకం వస్తుంది నాకు. ఇండియా దేశంలో మనొక్క ఎవరు ఇండియన్ బ్రిటిష్ వారు, ప్రైజ్ ది లార్డ్, బ్రిటిష్ వారు ఇండియాని వెళ్ళినప్పుడు, ఇండియాని పరిపాలించినప్పుడు, వారు రైల్వే గేట్ వేసినప్పుడు లేక రైల్వే ట్రాక్ వేసినప్పుడు రేపు భవిష్యత్తులో ఇంకొక పక్క ట్రాక్ వస్తారనే ఆలోచనతోనే వారు ఆ స్థలం విడిచిపెట్టి దూరంగా వేశారంట. దాన్ని దూరదృష్టి అని పిలవచ్చు. వింటున్నారండి? అలాగే వీళ్ళు కొంతమంది ఎల్ఐసి ఉంటుందన్నమాట, ఎల్ఐసి కట్టుకుంటారన్నమాట. అంటే అర్థం ఏంటంటే అది ఏదైనా ఇన్ కేస్ ఏదైనా యాక్సిడెంట్ అయినా, ఇన్ కేస్ ఏదైనా డెత్ మరణం జరిగినా ఈ కట్టబడినది కూడా ఇంత అని చెప్పి వారు నిర్ణయిస్తారు, ఆ డబ్బు వచ్చేస్తారన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే నేను ఎలాగే ఉండకపోవచ్చు భవిష్యత్తులో, కనీసం నా తర్వాత వరకైనా ఉంటుందిలే అని ఉద్దేశంతో కొంతమంది కొన్ని బీమాలు, తర్వాత కొన్ని ఇన్సూరెన్స్లు వేసుకుంటారు అన్నమాట. ఇవన్నీ ఎందుకంటే రేపటి పిల్లలకి లేక రేపటి కాలానికి లేదా ముందు భవిష్యత్తుకి అర్జెంటుగా డబ్బులు దొరకవు కదా, సడన్గా మనం తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఒక దూరదృష్టి, శరీర సంబంధం చెప్తున్న ఈ కార్యాలు. వింటున్నారా? దేవునికి మహిమ కలుగాక. ఆమెను చెప్తారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే చూడండి, అంటే ఎందుకు అంటే కొంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ ఎంచుకుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు దాన్ని, ఆరోగ్య బీమా అనుకుంటుంది. వింటున్నారండి? ఎందుకు అంటే మీకు తెలుసా? ఎందుకు తెలుసా? ఏదైనా ఇన్ కేస్ ఏదైనా భయంకరమైన ఏదైనా హార్ట్ ప్రాబ్లం కావచ్చు, కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, సడన్గా ఎక్కువ ఖర్చుతో కూడిన ఆపరేషన్, క్యాన్సర్ లాంటిది పడవచ్చు. ఆ టైంలో డబ్బులు వెతుక్కున్న కష్టం కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఏం చేస్తారంటే ప్రతి నెలలో లేక ఇన్ని రోజులకు ఇన్ని నెలలకు ఇంత డబ్బుని వారు ఏం చేస్తారంటే ఈ అకౌంట్లో కట్ చేసుకుంటారు అనమాట, నీకు జమ చేస్తూ ఉంటారు. సడన్గా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు భయంకర పెద్ద ఆపరేషన్ పడుద్ది, ఒక అర్జెంటుగా 3 లక్షలు ఖర్చు అవుద్ది లేక 10 లక్షలు ఖర్చు అవుద్దని చెప్పగానే ఈ హెల్త్ ఇన్సూరెన్స్లోంచి మీకు సహాయపడే అవకాశం ఉందన్నమాట. దాని ఉద్దేశంతో ఏం చేస్తారంటే సడన్గా అంత డబ్బు తెచ్చుకోలేం కాబట్టి హాస్పిటల్లో ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఉందో అది కాచేద్ది కాబట్టి ఆ ఆలోచన కలిగి వారు, దూరదృష్టి కలిగి వారు చేస్తారన్నమాట. ఇవన్నీ మనం ఏం చెప్పుకున్నామంటే ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే వారు చేస్తున్నారు. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగాక. ఒక ముసలైన, చాలా పెద్ద వయసు అనమాట అండి ఆయన ఏం చేశాడంటే ఇంటి ముందు లేకపోతే తన పెరట్లో
తనకున్న స్థలములో ఒక మామిడి చెట్టు వేస్తున్నాడు, లేదా ఒక చెట్టు పొలం చెట్టు వేస్తున్నాడు, మరి ఒక యాపిల్ చెట్టు వేస్తున్నాడు అనుకోండి, ఏదో చెట్టు వేస్తున్నాడు. ముసలైన ఒక చెట్టు వేస్తుంటే వాళ్ళు వచ్చారంట, అయ్యా నువ్వు ఈ చెట్టు ఎందుకు వేస్తున్నావు? నువ్వు రేపో మాపో చనిపోయేలాగా ఉన్నావు. నువ్వు ఇప్పుడు వేస్తున్న ఏ చెట్టు రేపు పెద్దదై ఎప్పుడుకో పూత పెట్టి ఎప్పుడుకో కాలి కాస్తే నువ్వు ఉంటావా అన్నారట. అన్నారంట, ఇది నా కోసం వేయట్లేదు నాయన, నా పిల్లల కోసం వేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను నాటితే గనక నేను రేపో ఎప్పుడో చనిపోతాను కొన్ని రోజులకి, కానీ నా తర్వాత వారికి ఇది ఫలాలు ఇస్తుంది అన్నాడట. అంటే ఆ ముసలైన తన కోసం కాదు కానీ తన వెనుక్కున్న వారి కోసము భవిష్యత్తుగా ముందుకు చూచిన వాడే ఆ చెట్టు వేస్తున్నాడు. పేర శరీర సంబంధంగా ఈ కార్యాలన్నీ బాగానే ఉన్నాయి. ప్రైజ్ గాడ్, దేవునికి మహిమ కలుగాక. ఆమె చెప్తారా? ఇంకో ఉదాహరణ కూడా చెప్తానేమో, నాకు గుర్తు వస్తుంది. కోయిట్కి వెళ్ళాను ఒకసారి, మా చిన్నకు కూడా తెలుసు. ఇక్కడ మిస్సెస్ ఉంది, నేను కోయిట్ వెళ్ళాను. పిల్లలు పుట్టక ముందే ఒక ప్యాంటు ఒక షర్ట్ కొన్నా. అర్థమైంది మీకు? ప్రైజ్ ది లార్డ్. ఆ దేశం అందే. నా విశ్వాసం ఏంటంటే ఇంటికి వెళ్తాను నేను, తర్వాత నా భార్య కుమానిస్తుంది అని ఆ డ్రెస్ తీసుకున్నాను అనమాట. ఆ డ్రెస్ కొన్నప్పుడు ఏంటంటే ఆ ఉద్దేశం, ఎప్పటికైనా ఇండియా దేశం వెళ్తాను, భార్యతో ఉంటాము, దేవుడు మగబిడ్డిస్తాడు, ఆ పుట్టిన బిడ్డకి ఈ డ్రెస్ పనిచేస్తుంది అని నేను ఒక టైంలో అది కొనిచ్చానమాట. తర్వాత పరిణామాలన్నీ వేరుగా అయిపోయినాయి. తర్వాత ఆ సంఘటనలన్నీ ఇప్పుడు చెప్పవలసిన లేదనుకున్నాను నేను. అప్పుడు ఎందుకు కొన్నాను ప్రభు, ఇలా అయిపోయిందని చెప్పి దాన్ని పక్కన పెట్టించాను. ఆ తర్వాత నిజంగానే దేవుడు ఏం చేశాడంటే ఆ డ్రెస్ అలాగే ఉంచాను. కుమార్తె పుట్టింది, అయినా అలాగే ఉంచాను. కుమారుడు పుట్టాడు, జో ఆ డ్రెస్ వేసుకున్నాడండి. మీకు అర్థమైందండి నేను చెప్పింది? చేసేవాడు. నేను అది కొన్నప్పుడు దూరదృష్టి కలిగి అనుకున్నాను. అలాగే ఈ సేవ చేస్తానని ఆల్రెడీ దేవుడు నాతో మాట్లాడిన తర్వాత, నేను బాంబే నుంచి కోటి వెళ్ళిపోయిన తర్వాత, రెండోసారి దేవుడు మళ్ళీ దర్శించిన తర్వాత నేను క్యాన్సిల్ చేసుకుని వచ్చేటప్పుడు ఎలాగా సేవకి నేను వెళ్ళవలసి వస్తుంది కాబట్టి అక్కడ ఆ దేశం అందు ఉన్నప్పుడే ఒక 2 మైకులు కొన్నానండి. నేను నమ్మగలరా? 2 మైకులు కొన్నా. అప్పుడు మీరు లేరు, అసలు సేవ లేదు, ఒక్క ఆత్మ లేదు, అసలు నేను సేవకే రాలేదు. ఇంకా అక్కడే 2 మైకులు కొన్నానండి. దీన్ని చెప్పవచ్చు, ఇది కూడా దూరదృష్టి అని చెప్పొచ్చు అన్నమాట. నా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా పిలవబడ్డాను కాబట్టి దేవుడు సంఘాన్ని ఇస్తాడు, సేవ జరిగిద్ది. ఆ సేవలు మౌతులు వాడబడతాయి. మౌతులే కొన్నాను కానీ యాంప్లైర్ ఏది లేదు, బాక్సులు లేవు. సరే అవి కొన్న ఇన్నే ప్రజలేరి ఒక్కడో లేరు. అయినా నా విశ్వాసం ఏంటంటే దేవుడు పిలిచాడు కాబట్టి ఒకనొక దినమున ఒక సంఘం దేవుడు ఇస్తాడని విశ్వాసం ఉంది. నేను దాన్ని చూడగలిగాను పేరా. కాబట్టి నేను ఏం చేశానంటే ఆ మైకులు కొన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలిగాక. అవి తీసుకొచ్చిన తర్వాత పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయంటే, మరి మొదట చనిపోవటం, ఆ తర్వాత సేవ అంతా పతనం అయిపోవటం, అది అయిపోవటం చూస్తున్నప్పుడు అంతా గందరగోళం అయిపోయిందంట అండి. ఆ టైంలో అయినా సరే ఆ మైకులు అలాగే ఉన్నాయి. నేను సేవకు వచ్చిన దినాలు ఎదుర్కొన్న పెద్ద దెబ్బ అది. తొలి దినం, తొలి సేవ. ఆ సమయంలోనే ఎన్ని ఎదుర్కొన్నాను నేను. ఇప్పుడు కాదండి, అప్పుడే పొందుకున్నాను నేను. వింటున్నారా? అయినా ఆ 2 మైకులు అలాగే ఉంచా. ఆమె చనిపోయిన అలాగే ఉంచా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. నిజంగా అవి ఏం చేశారంటే అలాగే ఉంచి సౌండ్ సిస్టమ్ కొని ఆమేన్ సేవ ప్రారంభం జరిగిందండి. ఎందుకంటే దేవుడు ఆ కార్యం చేయటం మొదలుపెట్టాడు. దేవునికి స్తుతి కలుగాక. అన్నీ అయిపోయిన కాల సమయం అది. అంతా అయిపోయింది అనుకున్న సమయంలో దేవుడు ఏం చేశాడంటే మరలా తిరిగి పైకి లేపాడండి. మరలా అదే రిపీట్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే దేవుడు ఏది చేశాడో
మరలా అదే కార్యం చేయడంలో ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. కానీ మనం ఆయన పట్ల నమ్మకంగా ఉంటే, దూరదృష్టి కలిగి ఉంటే, దేవునికి స్తోత్రం కలిగాక ఆమె చెప్తారా, దేవునికి మహిమ కలిగాక, ఇదంతా మనం చెప్పుకున్నాం, ఇదంతా దూరదృష్టి అన్నమాట. ఇప్పుడు మన బైబిల్కి వద్దాం, బైబిల్ సరిగా చూద్దాం. ఆత్మ సంబంధం ఇప్పుడు ఆమెన్ ఆమెన్ ఆమెన్. దూరంగా చూడాలంటే బైనాక్యులర్ తెలుసు కదా మీకు, బైనాక్యులర్స్ తెలుసు కదా, ఎంతమందికి ఐడియా ఉంది? ఇలా ఉండి అద్దాలతో ఉంటే చూస్తాం, దాంట్లో వచ్చి మనం దానితో ఎవరు చూస్తారంటే, దానితో దగ్గరగా ఉన్నాయి చూడక్కర్లే, దగ్గరగా ఉన్నవాడికి అవసరంలే. అది బైనాక్యులర్ అనేది దగ్గరగా ఉన్న వాటికి చూడక్కర్లే, ఎందుకంటే కనిపిస్తున్నాయి మనకి, ఇదిగో కనిపిస్తున్నాయి. దాన్ని దేనికి ఉపయోగిస్తారంటే, దూరంగా ఏదైతే కనబట్టలేదో దానికోసం ఉపయోగించేదే బైనాక్యులర్ అండి. హలో, నాతో ఉన్నారా? అంటే అది దాని ద్వారా దూరముగా ఏది ఉన్నదో అది మనకు సహాయపడుతుంది అన్నమాట. అంటే ఆ బైనాక్యులరు దూరంగా ఉన్న వాటికి మాత్రమే పనిచేస్తుంది, దగ్గర వాటికి అవసరం లేదు, ఎందుకంటే మనకు కనిపిస్తాయి. దూరంగా ఉన్నదాన్ని కనిపించడానికి అది ఎలా ఉపయోగపడుతుందో ప్రవక్త అన్నాడు, విశ్వాసం అనేది దూరముగా చూచును అన్నాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. విశ్వాసం అనేది దూరంగా చూపిస్తుందట. అంటే నిజంగా నువ్వు విశ్వాసం అయితే, తిరిగి జన్మిస్తే, దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే, అంటున్నారా, నువ్వు తిరిగి జన్మిస్తే, దేవుడిని దర్శిస్తే, నిజంగా ఒక మార్పుని కలిగితే, కొత్త జన్మ నీలో ఉంటే, నిజంగా ఆ పరలోక వాతావరణం వైపు నువ్వు ఖచ్చితంగా చూస్తావట. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలిగాక. ఇప్పుడు వాక్యం వద్దాం. మన బైబిల్లో మనం చూసినట్లయితే మోషే మనకు కనిపిస్తున్నాడు. మనం చదువుకున్న బైబిల్లో మోషే పెద్దవాడైనప్పుడు, ఆమేన్, అంటే అతడు ఏ విధంగా జరిగింది? మోషే అని ఆ నీళ్ళలోంచి తీసుకుంటాం, ఫరో కుమార్తె పెంచుకుంటాం జరిగింది. అతనికి పేరు మోషే అని పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత అతను పెద్దవాడయ్యాడు. అప్పటి వరకు అతడు ఎవరు కుమార్తెని పిలువబడ్డాడని బైబిల్ చెప్తుంది? ఫరో యొక్క కుమారుడు అని పిలువబడుతున్నాడు అక్కడ. కానీ ఆ భవనములో ఫరో కుమార్తె కుమారుడు అని వినబడుతుంది. చిన్నప్పటి నుంచి, మోషే యొక్క చిన్నప్పటి నుంచి ఆ పేరు వినబడుతుంది. పెద్దవాడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. పెద్దవాడయ్యాడు. హల్లెలూయా. ఈరోజు మీరు కూడా ఆత్మ సంబంధంగా పెద్దవారు అవ్వాలండి. ఆత్మలో ఎదిగిన వారే ఉండాలి. అతడు పెద్దవాడైన తర్వాత ఆయనకు అనిపించింది, ఇకపై నేను, ప్రైజ్ ది లార్డ్, ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించడానికి ఇష్టము లేదు. అంటే ఇప్పుడు అతడు ఆ ఫరో ఆ యొక్క సైన్యం మీద, ఇక ఆ యొక్క ఫరో యొక్క రథం మీద, ఫరో యొక్క సింహాసనం మీద ఇప్పటిదాకా చూశాడు. హల్లెలూయా. కానీ అతని కన్ను ఒకనొక దినమున ఈ ఐగుప్తుని దేవుడు తీర్పు తీర్చి, ఈ మట్టి తొక్కున్న స్థితిలో నుంచి దేవుడు విడిపించి వాగ్దాన దేశం తీసుకెళ్తాడని మోషేకి అప్పటి గొప్ప ప్రత్యక్షత ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగాక. ఆమె చెప్తారా? కాబట్టి అతడు ఏం చేశాడంటే, దూరముగా చూడగలిగాడు. అదృశ్యమైన దేవుణ్ణి చూచుచున్నట్టుగా చూశాడట. అదృశ్యుడు అనగా అర్థం ఏంటి? కనబడినవాడు. కనబడిన దేవుణ్ణి తన హృదయంలోంచి చూస్తున్నాడు, తనకు విశ్వాసంతో చూస్తున్నాడు. మీకు తెలుసా, ఫరో ఆ సింహాసనం మీద కూర్చొని కిటికీలోంచి చూస్తున్నాడు. కిటికీలో నుండి అప్పుడు ఆ కిటికీలోంచి కనిపిస్తుంటే ఆ పెద్ద పొలములో వారు మట్టి తొక్కుతున్నారు. మట్టి ఎవరు ఇశ్రాయేల్ ప్రజలు కిటికీలోంచి చూస్తున్నారు అనమాట. ఎవరు ఎలా పని చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు చూస్తున్నారన్నమాట అండి. ఆ ఫరో కిటికీలో ఆ సింహాసనం మీద కూర్చొని ఆ పెద్ద కిటికీలోంచి చూస్తుంటే, ఆ కింద ఆ లోయలో, ఆ పొలములో, ఆ ఖాళీ స్థలంలో ఇశ్రాయేల్ ప్రజలు ఎంతో కష్టపడుతున్నారు. గడ్డి కోస్తా ఉన్నారు, గడ్డి నరుకుతున్నారు, ఆ మట్టి తొక్కుతున్నారు, మోసేవాళ్ళు మోస్తున్నారు. దాన్ని కాల్చడానికి పెద్ద పెద్ద బండలు వారి భుజాల మీద మోస్తున్నారు. వారిని ప్రజలు ఆ ఫరో సైన్యం అని ఒక్కొక్కరిని కొడతా ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నాడంట. ఫరో అనుకున్నాడట, ఈ జనం ఎప్పటికీ నాకు బానిసలే అనుకున్నాడట. అతని కన్నికి ఏం కనిపిస్తుందంటే, వీళ్ళు ఎల్లప్పుడూ ఇక్కడే ఉండిపోతారు అనుకున్నాడు. అర్థమైందండి? అతను దూరదృష్టి లేనివాడిగా ఉన్నాడు ఫరో. హలో, నాతో ఉన్నారు, మీరు చెప్పి అర్థం చేసుకున్నారా? అంటే అతడు ఏం చేస్తాడంటే, ఇంకా వీళ్ళు నిత్యము చనిపోయేదాకా ఈ ప్రజలు, వాళ్ళు పుట్టే పిల్లలు ప్రతి తరము కూడా ఇక్కడ నాకు బానిసలుగా ఉంటారు. వీళ్ళు ఎల్లప్పటికీ ఐగుప్తుల బానిసలే. వాళ్ళని బానిసలుగా చూస్తున్నాడు అతడు. ఒక రోజున అదే కిటికీలోంచి మోషే చూశాడట.
ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మహిమ కలుగాక. మోషే చూసినప్పుడు అనుకున్నట, దేవుడి ప్రజలను ఒక రోజున ఈ మట్టి తొక్కున్నటువంటి బానిసగా ఉన్నటువంటి ఈ ప్రజలను విడిపించి ఐగుప్తు నుంచి తప్పించి ఒక దేశాన్ని తీసుకెళ్తాడని మోషే విశ్వాసము, ఆ కను దృష్టట, ఒక దినమని విడిపించబడే దానిపైన పెట్టగలిగాడటండి. అంటే మోషే చూపులో దూరదృష్టి ఉన్నది, ఫరో చూపులో దూరదృష్టి లేదు. అంటే దూరముగా వారి భవిష్యత్తు ఏంటో వారికి అతనికి అర్థం కావట్లే. కానీ మోషేకి మాత్రము భవిష్యత్తు కనిపిస్తుంది. వారు చూడగానే ఒక రోజున వీరితో పాటు నేను కూడా, ఆమేన్, వీళ్ళతో పాటు నేను కూడా ఈ ఐగుప్తు విడిచిపెట్టి వెళ్ళిపోతానని ప్రత్యక్షతనకు ఉంది. అందుకే అతడు దాన్ని చూడగలిగాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఒక ప్రవక్తలు పక్షిరాజులు అయి ఉన్నారు, దేవుడు పక్షిరాజు అయి ఉన్నాడు. దేవుడు కూడా ప్రతిదాన్ని చూస్తున్నాడు. ప్రవక్తలు కూడా చూడగలరు ప్రియారా. దేవుని పిల్లలు కూడా దేవుని ప్రవక్తలు పక్షిరాజులే, మరి దేవుని సేవకుల పక్షిరాజులే, దేవుని సువార్తకుల పక్షిరాజులే. హల్లెలూయా. దేవుని పిల్లలు కూడా పక్షిరాజు పిల్లలు అయి ఉన్నాయి. నువ్వు పక్షిరాజు అయితే ఖచ్చితంగా పక్షిరాజు చూపట దూరముగా చూసి ఆ యొక్క విశ్వాసం శక్తి దానికి ఉందండి. దేవునికి మహిమ కలుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మోషే కంటికి ఒక దినం మనం విడిపించబడతారు. నీకు అనిపించట్లేదా? నువ్వు చూడలేదా? నీకు దురదృష్టి లేదా? ఒక రోజున నువ్వు కూడా ఈ భయంకర లోకమైన ఐగుప్తులోంచి విడిపించబడి, వారు ఎలాగైతే పాలు తెల్లు ప్రపంచ దేశానికి వెళ్ళారో, నువ్వు ఆ దేశం కాదు, కానాను కాదు, కానీ నువ్వు నూతన కానానుకు, ఆ యెరూషలేము కాదు, కానీ పైన యెరూషలేముకు వెళ్తున్నావని నీకు ఆ చూపు లేదా? ఉంది. ఎంతమంది ఉంది ఇక్కడ? ప్రైజ్ ది లార్డ్. వారు ఐగుప్తు నుంచి విడిపించబడతారని ఆ గొప్ప దూరదృష్టి, అంటే జరగకముందే దాన్ని చూచుట, అదృశ్యమైన దేవుని చూచుట, అదృశ్యమైన భవిష్యత్తును చూచుట. ఓ దేవుని మన మహిమ కలుగాక, ఓ మహిమ కలుగాక. ప్రైజ్ ది లార్డ్. మోషే కన్ను విశ్వాసము ద్వారా భవిష్యత్తును చూస్తుందండి. నిత్యముగా ఈ బానిసలు ఒక దినమున మట్టి తక్కడం ఆపివేసి, కొట్టబట్టం అనేది ఆపివేసి, బండల మోయటం అనేది ఆపివేసి, హల్లెలూయా, ఒక రోజున వీరు ఇక్కడి నుంచి స్వతంత్రులుగా విడిపించబడి దేవుడు వీరిని తీసుకుపోతాడని మోషే కన్ను చూడగలుగుతుంది. ఈ ఉదయకాలం నీ కన్ను చూడగలుగుతుందా? దేవుడు నిన్ను కూడా ఈ యొక్క ఐగుప్తు లోకము నుంచి విడిపించి దేవుని రాజ్యంలో తీసుకుపోతాడని, అక్కడ ఎగిరిపోతావని, ఇక్కడి నుంచి ఎగిరిపోతావని ఇప్పుడే నీకు ఆ దూరదృష్టి ఉండాలి. అక్కడ అర్థమైన దూరదృష్టి అంటే డిస్టెన్స్ విజన్. దేవునికి మహిమ కలుగాక. మరి ఈ గొప్ప మోషే ప్రజలను భవిష్యత్తుగా చూడగలిగాడు. అంటే మోషేకి దూరదృష్టి ఉంది. దేవుని చూడగలుగుతున్నాడు. దేవుడు చేసే పనిని, అనగా ఇశ్రాయేలు విడిపించబడే కార్యం చూడగలుగుతున్నాడు. ఆమేన్, ఆమేన్. వారు ఒక దినం విడిపించబడతారని మోషేకి బాగా అర్థమైపోయింది. అందుకే ప్రవర్తనాడు చదువు, నాకు హెబ్రీ పత్రికలో రాయబడింది, అల్పకాలము పాపభోగము అనుభవించు కంటే. అంటే అర్థం ఏంటి? అల్పకాలము పాపభోగం అంటే అతడు ఫరో కుమారుడు గనుక, ఫరో కుమార్తె కుమారుడు గనుక, అంటే ఫరోకి మనవడు కాబట్టి. అర్థమైందా? మనవడి గారికి ఏమి ఇవ్వబోతున్నాడు అంటే ఆయన సింహాసనాన్ని తాతయ్య గారు ఇవ్వబోతున్నాడు. అర్థమైందా? ఫరోగా ఉన్నాడంటే అతనికి సుఖభోగములు, అబ్బో సౌఖ్యములు, అబ్బో ఘనతలు, పొగడుతలు. ఎందుకంటే షట తీసేవాళ్ళు ఒకరు, వేసేవాళ్ళు ఒకరు, స్నానం చేసేవారు ఒకరు, బట్టలు ఇచ్చేవారు ఒకరు అండి, చెప్పులు తుడిచేవారు ఒకరు, తర్వాత మరి ఆ యొక్క అతని కూడా ఉండి జనం ఒకరు, రథం నడిపేది ఒకరు, రథం మీద కూర్చోేటప్పుడు సైన్యం అంతా కూడా ఉంటే ఒకరు. ఇదంతా గొప్ప భోగం అన్నమాట. అంటున్నారండి. దేవునికి స్తుతి కలుగాక. అంటే ఫరో యొక్క మనవడుగా ఉన్నట్లయితే ఫరో తర్వాత నెక్స్ట్ ఆ స్టేజ్కి వచ్చేది మోషేనట. తనకు తెలుసట అది రేపో మాపో తాత చచ్చిపోతాడు, తాత తర్వాత మనవడినే చేయబోతున్నాడు. ఎందుకంటే ఆ వంశములో ఇంకో పురుషుడు లేడు. ఆమెకు పెళ్లి కాలే, పెళ్లి చేసుకోనంది అమ్మాయి కాబట్టి వేరే పిల్లలు లేరు, పెంచుకున్నది. ఇంకా ఆయనకే
మోషేకి తల్లిగా ఉండాలని నిర్ణయం చేసుకుంది. ఇక వేరే పెళ్ళి, వేరే సంతానం లేదు ఇక. కాబట్టి ఒక్కడే వారసుడు కనబడతాడు అక్కడ. ఫరో యొక్క మొత్తం భవనానికి, మొత్తం రాజ్యానికి, ఐగుప్తుకే వారసుడు. తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారో తెలిస్తే మీకు మోషే రాబోతున్నాడు అక్కడ. ఇదంతా ఎరిగిన మోషే అవకాశం కాల్దాకు వచ్చినా కానీ ఇష్టపడినవాడు మోషేనండి. అదే మనం అంటానా, నేనైతేనా రథం ఎక్కిదును, గుర్రములు చూచెదును, వెనక సైన్యం నాకు కూడా వచ్చును, అందరూ శరుడు చేసును, ఎంత భాగ్యము, ఇదంతా దేవుడిచ్చాను అనేదాని అనేవాడివి. ఇవన్నీ అతడు ఎరిగినను తర్వాత ఫరోగా ఉండి ఈ ఘనతలు, ఈ భోగాలు ఇవన్నీ అనిపిస్తున్న అతను తెలుసుండే ఒక్కసారి సింహాసనంట ఒక తల్లిదండ్రుడు అంటాడు, నాకు ఇదొద్దు. ప్రైజ్ ది లార్డ్. ఈ అల్పకాలం భాగం అనిపించడం కంటే నేను ఈ ప్రజలతో, అనగా ఐగుప్తు ప్రజలతో ఉండి ఫరోగా ఉండి ఈ భోగాలన్నీ అనిపించే దానికన్నా అతనికి ఏ మనసు వచ్చింది తెలిసిన ప్రవక్త అన్నాడు, బై ఫెయిత్, లేక విశ్వాసము ద్వారా, లేక మోషే విశ్వాసం ద్వారా మోషే వర్తమానంలో ఒక మాట చెప్తాడు అనమాట. ఆయన మోషే గురించి చెప్పినప్పుడు దేవునికి స్తుతి కలుగాక. నా ప్రియ సోదరులారా, లేక మోషేని గురించిన బోధ ఇవన్నీ చూసినప్పుడు ఈ వర్తమానంలో మోషే గట్టండి ఒక విజన్ ఉందట. విజన్, డిస్టెన్స్ విజన్, దూరదృష్టి ఉందట అతనికి. అంటే అతడు చూసిన ఏదైతుందో అల్పకాలము ఈ పాపభోగము అనేది అనుభవించినట్లయితే, ఇలా అనిపించిన తర్వాత కూడా దేవుడు దీన్ని తీసేస్తున్నాడు, దేవుడు దీన్ని కాల్చేస్తున్నాడు, ఈ సింహాసనాన్ని కాల్చేస్తున్నాడు, ఈ ఐగుప్తుని మొత్తం నాశనం చేయబోతున్నాడు, మొత్తం ఫరో రాజ్యాన్ని కూల్చేస్తాడని అతడు డిస్టెన్స్ విజన్ కలిగి ఉన్నాడట, దూరదృష్టి కలిగి ఉన్నాడట. అందుకే కాలిపోబోతున్న దాన్ని చూచే ఈ సింహాసనం నాకు వద్దు, ఈ అల్పకాల భోగభాగం వద్దు, నేను పోయి ఆ మట్టిలో వాడితో పాటు మట్టి తొక్కుతాను అనుకున్నాడట. ఎస్, మోషే మట్టి తొక్కాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ కాళ్ళు సింహాసనం మీద ఉండాల్సిన పాదములు మట్టిలోకి దిగి వచ్చాయి. కారణం తెలుసా? అతనికి దూరదృష్టి ఉన్నది. అనగా దేవుడి భవిష్యత్తులో ఈ ప్రజల కోసము దేవుడు పంపినప్పుడు, దేవుడి ప్రజలు విడిపించినప్పుడు, వింటున్నారా? దేవుడు ఈ సింహాసనాన్ని అగ్నితో కాల్చేయబోతున్నాడు, ఫరో రాజ్యాన్ని కూల్చేయబోతున్నాడు, ఫరో అనే ఐగుప్తు రాజ్యానికి దేవుడు తీర్పు తెచ్చబోతున్నాడు అని మోషే విశ్వాసము ద్వారా డిస్టెన్స్ విజన్ కలిగి ఉన్నాడు, దూరదృష్టి కలిగి ఉన్నాడు. హలో, చెప్తున్నారా? వింటున్నారా? ఓ దేవునికి మహిమ కలుగాక. ఆమె చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మోషే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత, అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ప్రజలందరూ పిలిచి అంటున్నాడు. చదువుతారా? ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. దేవుని వాక్యం చదువుకుందాం, ఆ వాక్యాన్ని గౌరవిద్దాం. దేవుని వాక్యం అంతా మాట్లాడునుగాక. చదవండి 18:16. ఈ గొప్ప అగ్ని నాకు ఇక్కను కనబడకుండును గాక అని చెప్పితివి. గమనించండి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవర్తను నీ సహోదరులు నీ కొరకు పుట్టించును. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ బి టు గాడ్. హో, దేవునికి స్తుతి కలుగాక. నేను దీంట్లో ఆనందిస్తున్నానండి, మీకు అర్థమైతే ఆనందించండి, లేదా ఏడవండి, ఇంకేం చేసి లేదు. దేవునికి స్తోత్రం కలుగాక. ఏంటి ఆ వాక్యంలో అంతుందా పాస్టర్ గారు? అందులో ఉందండి. నువ్వు నిజంగా విశ్వాసం కన్నా నీకుంటే, విశ్వాస చూపు నీకుంటే, హలో, దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ మోషే రాబోచున్న యేసు గురించి మాట్లాడుతున్నాడు. నా వంటి ప్రవక్త మీ సహోదరు నుంచి పుట్టుకొస్తాడు, అతని మాట మీరు వినాలని చెప్పాడు, అతని కోపం రాబోదని చెప్తున్నాడు. అంటే మోషే తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత యేసు అనే ఒక వ్యక్తి వస్తాడని, యేసుక్రీస్తు అనే వ్యక్తి వస్తాడని, అతడు నా వంటి ప్రవక్తగా ఉంటాడని బహుదూర దృష్టి కలిగిన వాడే ఇక్కడ మాట్లాడుతున్నాడండి. నేను అందుకు ఆనందిస్తున్నాను.
ఎప్పుడో మోషే తర్వాత వచ్చే యేసు ప్రభు గురించి ప్రవచించాడు. అంటే అతనికి దూరదృష్టి ఉంది. హల్లెలూయా. డిస్టెన్స్ విజన్ ఉంది. హలో, వింటున్నారా? మీలో కొంతమంది వింటలేదు, ఆనందంగా లేరు, మేడం అప్పుడే వాళ్ళు చేశారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. మనం ఏం చెప్పుకున్నాం సార్? డిస్టెన్స్ విజన్ అంటే దూరముగా ఉన్నదని చూస్తున్నాం. శరీర సంబంధం కాదు, ఇది ఆత్మ సంబంధమైనది. అంటే మోషే కొన్ని వందల సంవత్సరాలతో వచ్చేటువంటి యేసుని చూడగలుగుతున్నాడు. మరి మన పరిస్థితి ఏంటి? ఆయన రాకముందే మొదటి రాకడ కోసమే మోషే చెప్తున్నాడంటే మనము మోషే వల్లే ఇప్పుడు కూడా అనొచ్చు. ఏమేన్ ఒక దినమున ఆయన పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు అని. మోషే ఏ విధంగా అయితే మొదటి రాకడ కోసం మాట్లాడుతున్నాడు, నిజంగా మోషేలో ఉన్న ఆత్మ నీలో ఉన్నట్లయితే, మోషేకున్న విశ్వాసం ఉన్నట్లయితే, విశ్వాసం అంట దూరంగా చూస్తుందంట అండి. మోషేకున్న విశ్వాసము ఏంటంటే ఐగుప్తు నుంచి విడిపించబడతారని, దేవుడు ఫరో యొక్క సంస్థ సర్వ రాజ్య నాశనం చేస్తాడని, ఐగుప్తుని పతనం చేస్తాడని చూడగలిగాడు. రెండోది, ఈ ప్రజలు విడిపించబడతారని చూడగలిగాడు. అతని విశ్వాసము దూరంగా చూచినది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంత మాత్రం కాదు, ఈ జనము కొరకు, ఈ ప్రజల మధ్య ఒక వ్యక్తి వస్తాడు, నా వంటి ప్రవక్త వస్తాడు, అంటే మోషే లాంటి ప్రవక్త వస్తాడని మోషే దూరదృష్టి కలవాడే యేసు ప్రభువు మొదటి రాకడ కోసం మాట్లాడి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. మనకి అపోస్తలుల పౌలుకు వచ్చి చూద్దాం. అపోస్తలుల పౌలు గురించి మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం, దయచేసి పిల్లలు చదువుదాం. 7 నుంచి చదువుదాం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుదాం, లేక 6, 7, 8 చదువుదాం. చక్కగా ఆ వచనాలు ఒకదాన్ని కూడా వెంబడిద్దాం. చదవండి. ప్రైజ్ ది లార్డ్. 2 తిమోతి క్షమించండి, చూడమ్మా, 3వ అధ్యాయం పొందాం. ఓకే, కరెక్ట్ చదువు. 5, 6, 7 వచనాలు. 6, 7, 8 వచ్చిన చదువుదాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6, 7, 8 చదవమ్మా. రైట్, కరెక్ట్, చదవండి. ఏమన్నాడు ఇక్కడ? నేను ఇప్పుడే ప్రాణార్పణ పోవచ్చున్నాను, నేను వెళ్ళపోవు కాలము. అంటే పౌలు గారికి ఏమర్థమవుతుంది? నేను వెళ్ళిపోయే సమయం అనేది వచ్చేసిందని అర్థమైపోయింది. అంటే పౌలు గారు విశ్వాసంలో ముందుకు సాగుతూ, సేవ చేస్తూ, అద్భుతం చేస్తూ, స్వస్థపరుస్తూ, ఆత్మని సంఘాలను కడుతూ, క్రమపరుస్తూ ఆయన ఏమన్నాడంటే నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైపోయింది. అంటే పౌలు గారు తను వెళ్ళిపోతున్న దాన్ని కూడా చూడగలుగుతున్నాడు అన్నమాట. ప్రైజ్ గాడ్. ఇంకా వెళ్దాం, ముందుకెళ్దాం. నేను వెళ్ళపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడి తిని, నా పరువు కడముట్టించి తిని, విశ్వాసాన్ని కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. పౌలు గారు సేవ చేసి, పోరాడి, నిలబడి, విశ్వాసాన్ని కాపాడుకుని, ఎంతో సేవ చేసి, అతనికి అర్థమైందంటే నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైపోయింది. తాను వెళ్ళిపోతున్న దాన్ని చూచుట కూడా గొప్ప దూరదృష్టి. హల్లెలూయా. డిస్టెన్స్ విజన్ అయి ఉంది. హల్లెలూయా. ఓ దేవునికి మహిమ కలుగాక. అంత మాత్రమే కాదు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక నీతి కిరీటం నా కోసం అక్కడ ఉన్నది. ఓ, నీకుందా డిస్టెన్స్ విజన్? పౌలుకున్నట్టు నీకున్నది ఈరోజు లేదా? ఇలాగంటున్నారా? ఆమెను చెప్పండి. దానికి మీరు ఎలా అనుకోండి, నాకేమంటుందంటే నీకు లేదనుకోండి, ఫిక్స్ అయిపోతాను నేను. ఇంకా ప్రైజ్ ది లార్డ్. నీ బాడీ లాంగ్వేజ్ కాస్త మార్చాలి, అర్ధరహితంగా మార్చకూడదు. దేవునికి స్తుతి కలుగాక, దేవుని మహిమ కలుగాక. ఏ విధంగా అయితే పౌలుకి భవిష్యత్తులో, అంటే తను చనిపోయిన తర్వాత, అతని శరీరం పాతిపెట్టబడిన తర్వాత, అవతలకి వెళ్ళిన తర్వాత అన్నాడైనా నీతి కిరీటం నా కోసం ఉంచబడినది. ఎలా చెప్పగలుగుతున్నాడు? అతనికి ఉంది దూరదృష్టి, అతనికి ఉంది డిస్టెన్స్ విజన్. దేవునికి మహిమ కలుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత అన్నాడైనా 8వ వచనంలో, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు. చూసారా? దట్ డే, ఒక దినం ఉందనేది పౌలుకి అర్థమైంది.
నీకు కూడా ఒక దినం ఉందని తెలుసా? తగ్గించు. దేవునికి స్తుతి కలుగాక. నీకు ఒక దినం ఉందని తెలుసా? ఏంటో దినం ఏంటో ఉందలేవు దినం. నేను చెప్పేది ఏ దినమో నువ్వు క్యాచ్ చేయాలి, దాన్ని నువ్వు పట్టుకోగలగాలి, నిజంగా నీ విశ్వాసం చూడగలగాలి. అప్పుడే నువ్వు దాంట్లో ఆనందించగలుగుతావు, సంతోషించగలుగుతావు. ఎందుకంటే విశ్వాసం అనేది చూడలేకపోతే నువ్వు సంతోషించలేవు, ఎంజాయ్ చేయలేవు. దేవునికి మహిమ కలుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తుతి కలుగాక. కనీసం స్తోత్రం అని చెప్తారా? హల్లెలూయా. ఇక్కడ కూడా హల్లెలూయా. చేతులు ఉన్నాయండి, అంటే చేతులు లేని తప్ప అందరూ కూడా చేతులపైకి దీన్ని మహిమపరచవచ్చు. దేవునికి స్తోత్రం కలుగాక. కొంతమంది చేతులు లేవండి, లేకట్లేదు, వాళ్ళకి లేవనుకుంటా, ఉన్నా కానీ చచ్చిపోయిన ఉంటాయి ఒక్క. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగాక. ఏ విషయంలో దేవుడు సూచిస్తాం తెలుసా? మనము పౌలుకే కాదు, మనకు కూడా ఒక నీతి కిరీటం ఉందని చెప్పే ఈ దినము దేవుడు సూచిస్తున్నావు నువ్వు. ఆ విషయం నీకు దూరదృష్టేనా? దేవునికి స్తోత్రం కలుగాక, దేవుని మహిమ కలుగాక. అతను అంటాడు, నాకు మాత్రమే కాదు, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఆ నీతి కిరీటం అనుగ్రహిస్తాడట అండి. పౌలుతో పాటు నీకు ఉందని అర్థమవుతుందా? పౌలుకి మాత్రమే కాదు, నాకు కూడా ఉంది. అంటే పౌలు మాత్రమే వెళ్ళిపోడు, ఒకరోజు నేను కూడా ఒకరోజు వెళ్ళిపోతాను. ఉందా? ఇక్కడ ఎంతమంది కొంత దృష్టి పౌలు కోసం మాత్రం మాట్లాడుకోలేదు. అందులో నువ్వు ఉన్నావు, నేనున్నాను, మనందరం కూడా అందులో ఇమిడి ఉన్నాం ప్యారా. అది పౌలు కోసం మాత్రమే కాదు, పౌలుతో పాటు మనకు కూడా రాయబడిందని అర్థమైనప్పుడు నీ విశ్వాసం దాన్ని చూడగలిగితే నీ ఆత్మ ఆనందిస్తుంది, సంతోషిస్తుంది, కేకలు వేస్తుంది, దేవుని మహిమపరుస్తుంది. ఎందుకంటే పౌలుకు మాత్రమే కాదు, ప్రభువా నాకు కూడా ఒక సమయం ఉంది. పౌలు అన్నట్టుగా ఒక దినం ఉందని చెప్పాడు కదా, నాకు ఒక దినం ఉంది. ఈ మురికి లోకం నుంచి, ఈ పాప లోకం నుంచి, ఈ వ్యాధుల గుడారం నుంచి, ఈ భయంకర అప్పుల నుండి, శాపగ్రస్తమైన జీవితం నుండి ఒక దినమున నేను వెళ్ళిపోతానని పౌలుకు మాత్రమే కాదు, ఈరోజు నాకు నీ కూడా ప్రత్యక్ష ఉన్నదని నీ విశ్వాసం రుజువు చేయాలి. దేవునికి మహిమ కలుగాక. అందుకే నేను దాంట్లో ఆనందిస్తున్నాను ప్రియారా. పౌలు మాత్రమే కాదు కానీ ఆ పౌలు ప్రశ్నలను పెట్టుకుంటున్నాను. నువ్వు పెట్టుకో దాంట్లో. పౌలు అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను. ఆ దినము అంటే ఒక దినం ఉన్నది. ఆ దినము నీతిగల యెహోవా దేవుడు యేసుక్రీస్తుగా ప్రత్యక్షమైనప్పుడు ఆయనే ఆ దేశం అందు మనం ప్రవేశించినప్పుడు నీతి కిరీటముకు బహుమని ఇవ్వబోతున్నాడు అండి ఆయన. అంటాడైన పౌలు, నేను విశ్వాసం కాపాడుకున్నాను. ఈరోజు మనం విశ్వాసం కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలండి, పోగొట్టుకోకూడదు. విశ్వాసం ఊడిపోకూడదు. మన విశ్వాసం పొద్దున్న ఒకలే, మధ్యాహ్నం ఒకలే, సాయంకాలం ఒకలే ఉండకూడదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నట్టుగానే ఉండాలి. అబ్రహాం విశ్వాసం చూడండి, 25 సంవత్సరాలు వచ్చినా అతని విశ్వాసంలో సన్నగిల్లలేదు. 25 సంవత్సరాలు అయినను అతడు విశ్వాసములో స్థిరంగానే ఉన్నాడు తప్ప ఏనాడు అందులోంచి జారిపోలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 25 సంవత్సరాలు కాదు కదా, 50 ఏళ్ళు వచ్చినా నువ్వు అదే విశ్వాసంతో ఉండాలి. ఒక రోజున దేవుడు ప్రత్యక్షపడతాడు. ప్రత్యక్షపరిచిన వాక్యము ద్వారా మనము కూడా దాన్ని పొందుకుంటామని విశ్వాసం ఉండాలి. ప్రైజ్ గాడ్. దేవుని నామమున మహిమ కలుగాక. అంటే ఒక నీతి కిరీటం ఉన్నది అని పౌలు చెప్పిన తర్వాత మనం ఆలోచించేది, మన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అంటే ఒక ఆయన ముందు వెళ్ళిపోతున్నాడు, మనకు మాదిరిగా చూపిస్తున్నాడు. అతను కిరీటం కోసం మాట్లాడేటప్పుడు ఏమన్నాడు? మంచి పోరాడుతున్నాడు కూడా మనం చెప్పాడు. అంటే ఈరోజు మన భక్తి జీవితం అంతా పోరాటమేనండి. ఈ వర్తమానంలో నిజంగా యథార్థంగా ఉండాలనుకునే అందరికీ ఇది పోరాటమేనండి. ప్రవక్త చెప్పింది తూచా చెప్పక, అంటే ఆయన చెప్పింది ప్రతిదీ తూచా తప్పక పాటించాలనుకునే ఏ విశ్వాసకైనా ఇది పోరాటమేనండి. అవును, ఎలా? అవును బ్రదర్, టీవీ వద్దన్నాడు ఆయన, పోరాటమే. ప్రైజ్ ది లార్డ్. అవిశ్వాసులు పెళ్లి చేసుకోవడం చెప్పాడండి ఆయన. నచ్చిన వారిని, అన్యుల్ని, నామకార్థుల్ని, ప్రత్యక్ష లేని వారిని
త్రిత్వ బోధకులను, లేక త్రిత్వ ఆరాధించేవారిని, ప్రత్యక్షత లేని వారిని, ఆచారాలు పాటించేవారిని, దేవుడు ఈ కాలంలో చేసిన వర్తమానం గురించి ఏ అవగాహన లేని వారిని పెళ్లి చేసుకుంటా అవిశ్వాసం పెళ్లి చేసుకోవద్దని ఎందుకు చెప్పాడండి? కొంచెం కష్టతరమే. ఎందుకంటే అప్పుడు దాకా పుట్టగానే కొంచెం పేర్లు పెట్టేస్తారు. మావయ్య కొడుకు, అమ్మమ్మ కొడుకు, తాత కొడుకు, ముత్తాత కొడుకు, అత్త కొడుకు, మామ కొడుకు అని చెప్పి. పోరాటమే. మీకు అర్థం అవ్వట్లేదా? కాదా? విన్నారండి? చిన్నప్పుడే మా అమ్మాయి మీకు, మా అబ్బాయి మాకు పెట్టేసుకుంటారు కొంతమంది. మధ్యలో వర్తమానం వస్తుంది. ఇప్పుడు మరి వర్తమానం చెప్తుంది అవి పని చేయవు అంటే పోరాటమే. దేవునికి స్తోత్రం. స్త్రీ బోధించకూడదు, పోరాటమే. స్త్రీ అలంకరించకూడదు, పోరాటమే. స్త్రీ పురుషుని పెత్తనం చేయకూడదు, పోరాటమే. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగాక. ఓ పురుషుడు వేరే స్త్రీని ఆశించకూడదు, విడాకులు ఇవ్వకూడదు, సరైన ఆధారం లేకుండా ఏది చేయకూడదు. నీ పెళ్ళైన భార్య పక్షమున అనగా ఆమె యథార్థంగా ఉండి నీతిగా ఉండి ఒకంతోనే కాపరి చేసేటువంటి యథార్థమైన ఒక స్త్రీని పెళ్ళైన వాడు విడిచిపెట్టకూడదట. అలా విడిచిపెట్టి వేరొకరిని పెళ్లి చేసుకుంటా వ్యభిచారం. ఆమె వ్యభిచారం చేస్తే ఆ కారణాన్ని బట్టి విడిచిపెట్టి అతను వేరే పెళ్లి చేసుకోవచ్చు. కానీ వ్యభిచారం అనేది లేకుండా విడాకులు అనేది లేవు అని ఈ కాల ప్రవక్త చెప్పినప్పుడు అది పోరాటమే. జీవితకాలం పోరాటం అది. ఒక్కసారి జరిగిన మిస్టేక్ జీవితకాలం పోరాడాలి పియారా. ఇవన్నీ పోరాడాలి మనం. ఈ ఉదయకాలంలో మీరు కూడా చాలామంది పోరాడి ఇక్కడికి వచ్చారు. ఒక పక్క వర్షం, చల్లగా ఉంది, ఆదివారం ఒక గంట పడుకోవచ్చు. వారం అంతా కష్టపడుతున్నాం. మన సహోదరులు కూడా వారం అంతా కష్టపడతారు. బాబు తెల్లవారం ఇదేమన్నా ఆయన పొద్దునే పెట్టాడు పాస్టర్ గారు 8 గంటలకు ఆరాధన. అయ్యి బాబు ఇక్కడి నుంచి బయలుదేరి అరగంట ముందు లేవాలి, బాత్రూమ్కి వెళ్ళాలి, రెడీ అవ్వాలి, స్నానం చేయాలి. కొంతమంది స్నానం లేకుండా చేస్తున్నారండి. ఎక్కడో వాసన వస్తుంది నాకు. స్నానం అన్నా మానేద్దాం పర్లేదు, కానీ అక్కడ టైం మాత్రం అమ్మో. నువ్వు స్నానం మానకూడదు, టైం మానకూడదు. నువ్వు పెందకెళ్ళి అవన్నీ నేర్చుకోవాలి. సమర్థం నువ్వు మానవలసింది స్నానము ఆరాధన సమయం కాదు, సోమరతను మానేయాలి ముందు. దేవునికి స్తోత్రం. కొంతమంది పోరాటం అండి. పొద్దున్న వెళ్ళిపోతాం, 11 బండి అయిపోద్ది, లోపల తినకపోతే గ్యాస్ అయిపోద్ది. ఏదో మిక్కి అర్జెంట్ తినేయాలి, పడపడ అద్భుతం తినేయాలి. లేకపోతే కడుపులో పడేస్తే నెమ్మదిగా వాక్యం వచ్చి మనం. కొందరైతే ఏం చేస్తారంటే తప్పదు, పక్కన పెట్టేద్దాం, గ్యాస్ ఫామ్ అయినా పర్లేదు, ఏ ఫామ్ అయినా పర్లేదు, ముందు మన వాక్యంతో ఫామ్ అవ్వాలి అని వచ్చేసి ఉన్నాడు. అది పోరాటమే. పొద్దున్న లేచి ఆ పనులు చేసుకుని రావటం పోరాటమే. మరి పోరాటం లేనిదే భక్తి లేదు. ఈరోజు ఈ వర్తమాన విషయంలో మాత్రం మనకు పోరాటం ఉందండి. ప్రతి అంగుళం కొరకు మనం పోరాడాలంటే ప్రవర్తనాడు. వాగ్దాన భూమి కొరకు ఇలా పోరాడారు వారు ఆ రోజు ఇశ్రాయేలు. ఈరోజు ప్రతి వాగ్దానం కొరకు, ప్రతి వరము కొరకు మనం పోరాడాలి. హలో, పోరాడాలి. జీవితం అంతా పోరాటమే అండి. ప్రభు దగ్గరికి వెళ్ళే వరకు పోరాటమే. నేను పోరాడుతూ ఉన్నాను, మీరు పోరాడని పియారా. విశ్వాసం బట్టి పోరాడండి. మనం పోరాడాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన పరుగున్నదే పరుగు, విశ్వాస పరుగిది. ప్రైజ్ ది లార్డ్. పరుగు అంటే ముందుకెళ్ళాలి, అది వెనక్కి పరిగెట్టడం కాదు. ఇది పరుగు అనరండి, ఇది వెనక్కి వెళ్ళే పరుగు. ముందుకు పరిగెట్టాలి. యేసు ప్రవర్తనాడు, పౌలు అంటాడు వెనక్కునే మరిచి ముందుకు పరిగెడతాడండి. మానవులు వెనక్కి పరిగెడతారండి. ఒక ఆదివారం వెనక్కి వెళ్ళిపోయి, ఒక బుధవారం వెనక్కి వెళ్ళిపోయి, కోటలకు కూడా రాని దరిద్రపు జీవితం అండి. పరుగు ముందుకు వెళ్ళాలండి. విశ్వాసం కాపాడుకోవాలి, పోరాడాలి. ఇంకోటి ఉంది, ఇంకటి వెనక్కి వెళ్ళాలి, లేదు ముందుకు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగాక. మన లార్డ్ సభకి మీరు కొంతమంది వెనక్కి పరిగెట్టారు. వెనక్కి వెళ్తే కిరీటం రాదు అక్కడ. ఎవరికి కిరీటం? ఇది కిరీటం విశ్వాసం కాపాడుకున్న వారికి, పోరాడిన వారికి, పరిగెత్తిన వారికి. అవును, పరిగి ఎలాగెత్తారండి? వెనక్కి వెళ్తారా? పరుగు ముందుకు వెళ్తారండి. పరిగెట్టి పరిగెడతారండి. సంగమా ముందుకెళ్తున్నా, వెనక్కి వెళ్తున్నావా? సహోదరుడా, నీ విశ్వాసం పోరాటం అంటే విశ్వాసం కాపాడుకున్నావు, రైట్. పోరాడవు, రైట్. మరి వెనక్కి వెళ్తున్నావు ఏంటి? ముందుకు రావాలి.
ఈ మూడు కట్టకుంటే ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి ప్రత్యక్షపరచబడినప్పుడు ప్రత్యక్షపడిన వారికి, ఈ ప్రత్యక్ష గల వారికి, ఈ విశ్వాసం గల వారికి, ఈ దూరదృష్టి గల వారికి దేవుడు నీతి ఇవ్వబోతున్నాడండి. 2 తిమోతి పత్రిక 4:8 ఉంది. ఇప్పుడు మనం పౌలు గారు దూరంగా చూస్తున్నాడు చూడండి. తన కోసం చూసుకున్నాడు అక్కడ, తనతో పాటు మనం కూడా చూసుకున్నాం. ఉదయ కాలంలో పౌలు గారు చూశాడు, పరిగెట్టాడు, విశ్వాసం కాపాడుకున్నాడు. ఆ దినమందు నీతి కిరీటం నాకు ఉందని చెప్పి తృప్తిగా వెళ్ళిపోతున్నాడు అండి ఆయన. ఈరోజు మనం కూడా విశ్వాసం కాపాడుకుందాం. హలో, ఎంతమంది కాపాడుకుంటారు? గ్లోరీ, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగాక. 4వ అధ్యాయం మొదటి వచనం, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం, 3వ అధ్యాయం మొదటి వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని, ప్రైజ్ ద లార్డ్. అంత్య దినాల కోసము, అంటే లాస్ట్ డేస్ అని ఉంది ఇంగ్లీష్లో. అంత్య దినములలో జరగబోయే దాన్ని పౌలు గారు ముందుకు చూస్తున్నాడండి. పౌలు గారు విశ్వాసము ద్వారా ముందుకు చూస్తున్నాడు. అంటే అంత్య దినములో ఏం జరగబోతున్న దాన్ని ముందే చూసేసాడండి. నాతో ఉన్నారా? ఎలా ఉన్నారట చెప్పండి. దీంట్లో మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, స్వార్థం ఉంటుందండి. స్వార్థం ఈ ఇంగ్లీష్లో సెల్ఫిష్ అంటారు. ఇంక వాళ్ళ గురించి తప్ప ఎవరి కోసం ఆశించరాళ్ళు, వాళ్ళ కోసం తప్ప ఎవరి కోసం? ప్రపంచం అంతా పోతే పోన గణాసనం. పక్కోడు కాలిపోని, ఈ పక్కోడు బురదలో దులిపోని, మురుగుంట్లో పడిపోని, మనకు అనవసరం, మన సెల్ఫిష్ అంతే. వాళ్ళ మట్టికే వాళ్ళు బతికేస్తారండి, వాళ్ళ కోసం మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. సెల్ఫిష్ అంటే అర్థం తెలుసా? ఎవరికి ఏమి చేయకుండా, ఏమి ఇవ్వకుండా దాచుకునేవారు, తినేవారు, సహాయపడినవారు అనమాట. స్వార్థప్రియులండి వాళ్ళు. వారి కోసం తప్ప ఇంకెవరి కోసం ఆలోచించిన వాళ్ళు. కానీ కలప్రవుతున్నాడు, నిత్య జీవం అనగా ఇతరుల కొరకు జీవించుడు అన్నాడండి. ఎంతమంది జీవిస్తారు ఇతరుల కొరకు? పేరా ఇతరుల కోసం ప్రార్థన చేయటం, ఇతరుల కోసం ఖర్చు పెట్టడం, ఇతరుల కోసం చేసి పెట్టడం, ఇతరులకి పంచిపెట్టడం అనేది మనసు రావాలి పేరా. కానీ ఈ రోజుల్లో ఈ అంత్య దినములో చాలామంది స్వార్థ పిల్లలు ఉంటారన్నారు. రెండోది ధనాపేక్షలు. ధనం 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 ధనం. కొంతమంది టెలస్కోప్ ఒకటి పెడితే లబడబ్ లబడబ్ కొట్టుకుంటా, డబ్బు 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 కొట్టుకుంటుందంట. లబడబ్ లబడబ్ డబ్బు డబ్బు అంటే టెలస్కోప్ కూడా శబ్దము ఎలా వస్తుందంటే లోపల నుంచి డబ్బు 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 కొట్టేస్తుంది. కొంతమందికి డబ్బు కనబడిపోతే బ్యాటరీ ఛార్జింగ్ ఏమిటంటే అయిపోతారండి. డబ్బు రాగానే అనుతారండి. వాళ్ళ కాయంతో చూపించి బతికించేయాలని మెడిసిన్ పనిచేది అంటే వాళ్ళకి డబ్బులు ఉంటేనే హ్యాపీగా ఉంటారు కొంతమంది అండి. చిల్లి కావాలి జేబు లేకపోతే గాలి తీసిన బుడగలేక మొత్తం చప్పకెళ్ళిపోయి అలా బుడగలు ఉంటే దగ్గరిపోతే అంటుకుపోద్ది, అలాగ అంటుకుపోతారు అన్నమాట. వాళ్ళు అసలు ముఖంలో కళ ఉండదు, సంతోషం ఉండదు, ఏడుపు ముఖమే. ఒకరోజు పనికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నప్పుడు ఆనందంగా ఉంటాం, ఒకరోజు పనికి డబ్బు లేకపోతే నీరసంగా ఉంటాం. క్రీస్తులో అవి సరికాదండి. గుర్రములు బట్టి, రథములను బట్టి కొంత సంతోషిస్తారు. కానీ దావీదు అంటాడు, నేను యెహోవా నామమును బట్టి అతిశయించెదను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఈరోజు ధనం లేకపోతే జీవితమే లేదని వాళ్ళు ఉంటారండి. కానీ విశ్వాసం గొప్పది, ధనము కన్నా విశ్వాసం చాలా గొప్పది. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ తర్వాత బెంకములాడేవారు, ఆ తర్వాత అహంకారులు. అంటే అహం అనే పదం ఇంగ్లీష్లో, అహం అనే పదం ఇంగ్లీష్లో అంటారు ఈగోనా మాట్లాడేంటే మళ్ళీ తలూపుతున్నారు మీరు. అదిగో బాళ్ళ తేడా వచ్చేస్తుంది. దేవుడు నడిచాడు కదా, ఆమె చెప్పండి. ప్రైజ్ అలవాటు అయిపోయిన బొమ్మలు అనమాట. చూడండి, ఆ బొమ్మ కార్లు బొమ్మ ఊగుతుంది అలాగా. ఏం చెప్పినా అది వచ్చిన స్పీకర్కి అర్థం అవ్వట్లేదు. మీకు అర్థమైందో అర్థం సావకు చచ్చిపోతారో లేకపోతే అర్థం కాక నలిగిపోతారో తెలియక ఆయన ఏమంటారంటే ఒకటి అర్థం కాక అలా ఏమంటున్నారు అర్థం అవ్వలేదు. కూర్చొని పిచ్చడైపోతున్నాడు అక్కడ. కానీ మీరు వింటున్నారు తెలుసు కానీ మీరు బాడీ లాంగ్వేజ్ మాత్రం అంటుంది కాబట్టి వీళ్ళకి అర్థం అనుకుంటున్నారు. సో కొంచెం బాడీ లాంగ్వేజ్ మార్చాలి. ప్రెజర్లో దేవుని అదిగో మళ్ళీ ఊపుతున్నారు తలకాయలు. ఒక
ఒక ఆయన కుక్కను పట్టుకొని ఏయ్ కుక్కతో ఒక నిదంగా చేయగలనట తిన్నగా చూస్తాడు, బద్ద తీసుకున్నాడు. బద్ద కుక్కతాడు అంటే ఇప్పుడు పట్టుకున్న కుక్కతో ఎలా తిరిగిపోతుందంటాడు. ఆడు ఒకడు వచ్చాడు, గుమానుబోడు ఒకడు వచ్చి ప్రత్యక్ష కూడా వచ్చి అన్నాడు, ఏయ్ కుక్కతాకు లాగి బద్ద కడతాను చూడండి. వారం తర్వాత అది అలా ఉండిపోతుంది. అదేనా పోతేసిన కార్యమా ఉండిపోవడానికి, అతికిపోవడానికి? చూడండి అందరం పిలిచాడ. కుక్క తోక వంకరగా ఉండదు, ఇక్కడి నుంచి చిన్నగా ఉంటుంది అన్నాడట. అలా ఇప్పుడటండి ఇప్పున క్షణం తిరిగింది దగ్గర కాదు. అంటే దాని జీవితంలో దాన్ని తిన్నంగా చేయలేవు. అందుకే కుక్క తోక వంకరం. కొంతమందికి ఎంత చెప్పినా క్షమించండి, అంటే మాస్టర్ గారు మమ్మల్ని కుక్కలు అన్నారా? ఎస్, ఖచ్చితంగా. విశ్వాస కుక్కలు కూడా ఉన్నాయి బైబిల్లో. కుక్క విశ్వాసం పోల్చబడింది లేదా? మాటారా? నిజమే కదా? ఒకసారి ఓ మీటింగ్లో పాస్టర్ గట్టిగా బోధించాడట అండి. కోపం వచ్చేసి లేపేశారు ఇద్దరు. లేపుకుని భుజం మీద తీసిపోతాం, బయటికి పడేద్దామని ఆడెవడం. కానీ మళ్ళీ కోపం వచ్చేసినాడు విశ్వాస సంఘస్థులకి. అంటే అంత గట్టిగా వాకింగ్ చెప్పేశాడట ఆయన. ఇంకా తేడా పడాలని మొత్తం చెప్పేయడం వల్ల పెద్ద లక్ష్యం మొత్తం చెప్పడం అంత కోపం వచ్చేసి ఎవడని చెప్పేసి బలిపెట్టి నుంచి ఎత్తిపోతాడు బయటికి. ఆయన అక్కడ దాకా ఆ పాస్ అంట, యేసుడు గాడిద మోసింది, నన్ను 2 గాళ్ళు మోసాడు అంటే అడని పడేశారు ఆయన అక్కడ. నిజమేనండి, కొన్ని సందర్భాల్లో కొన్ని జంతువులు ఆత్మ సంబంధంగా పోల్స్తే విశ్వాసం పోల్చబడ్డాయి. వాస్తవానికి కుక్క విశ్వాసానికి గుర్తండి. తెలుసా? యజమాని చనిపోయినా కనబడకపోయినా కంగారు పడేది అదేనండి. ఇంట్లో వరకన్నా ఎక్కువ ఎదురు చూసేది కూడా అదేనండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలిగాక. విశ్వాసం గలది కుక్క. ఒక్కసారి నమ్మితే విశ్వాసంతో అది చచ్చిపోయేదాకా ఆ వ్యక్తిని మర్చిపోదండి. నిజమైన కుక్క, విశ్వాసం గల కుక్క యజమాని చనిపోయినా బెంగ పెట్టుకుని తినకుండా కొండలకి అది కూడా చచ్చిపోద్ది అనమాట. అలాంటి నమ్మకమైనది కుక్కను పోల్చాడండి. ఇప్పుడు చెప్పండి, కుక్కలా కాదు మనం. మీరు అలాగంటే ఇంకో వాక్యం ఇంకా గుర్తొస్తుంది నాకు. యేసుప్రభు అన్నట, కుక్కలకి రొట్టెలు ఏమన్నాడంటే డైరెక్ట్గా కలిపోతున్నాడు. ఆ కానాను స్త్రీ వచ్చినప్పుడు నా కుమార్తె అనారోగ్యత ఉంది, కొంచెం దెయ్యం పట్టింది, పోగొట్టుపోయి అంటుంటే అన్నాడట, మీకు కాదు పంపలేదు అన్నాడు. రెండోది అసలు ముందు మాట్లాడలేదట. రెండోది ఆయన అన్నట, మీకు కాదు అన్నాడు. మూడోది రొట్టె తీసుకుని పిల్లలకు రొట్టె తీసుకుని కుక్కలు విడి తాగదు. బైబిల్లో కుక్క పిల్ల రాయబడి కుక్క పిల్ల కుక్క అన్నాడండి అన్నారు. అంటే ఈ రొట్టె మీకు వేయబడదు అంటే అర్థం ఏంటంటే మీకు కాదని చెప్పేసాడండి. అంటే కానా స్త్రీని ఆయన ఏమంటే కుక్క అని పిలిచాడండి. ఒకవేళ పాస్టర్ గారి కుక్క అంటే కుక్క అంటావా? పక్కన ఒక సొంత ఉంది, నడు దూరిపోతాను నేను. అయినా సరే ఆమె వేడని ప్రజలు కలిగి నువ్వు రావాల్సిందే, నా కుమార్తెను బాగా చేయాల్సిందే, నీకు కాదన్నా విడిచిపెట్టలేదాన్ని, మాట్లాడకపోయినా విడిచిపెట్టలేదాన్ని. కుక్క అన్న ఆమె ఏ రోషం తెచ్చుకోలేదట. ఆమెకు ఒకటే చూస్తుంది, తన కుమార్తె బాగుపడాలి. విశ్వాసం అంత దూరంగా చూస్తుంది. విశ్వాసం ఈ శబ్దాలు వినదు అసలే. విశ్వాసం దూరంగా చూడగలదు. దేవుని నామమున మహిమ కలుగాక. దేవునికి స్తోత్రం. అంత్య దినముల్లో ప్రజలు వెంకలాడేవారు, అహంకారులు. ఈ రోజుల్లో ఉన్న అహంకారం ఇంత అంత కాదండి, అంతా కారమే. అహంకారం చాలా మందిలో అహంకారం కనిపిస్తుంది మనకి. అలాగే దూషకులు. ఆ తర్వాత తల్లిదండ్రులకు ఈ తరం ప్రజలు పిల్లలు తల్లిదండ్రులకు అవి తెలిగి ఉంటారట. హలో మిమ్మల్ని ఇక్కడ ఎవరికైనా అమ్మ నాన్న ఉన్నారా? అమ్మ నాన్న అంటే ఆ తల్లి తండ్రి ఉన్నవాళ్ళు ఉన్నారా? కొన్ని తల్లో ఒక తండ్రో ఉన్నవాళ్ళు. అంత్య దినముల్లో పిల్లలట తమ సొంత తల్లికో లేక సొంత తండ్రికో లోబడరంట వాళ్ళు. బైబిల్ చెప్తుంది అంత్య దినముల్లో తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తారట. అది ఈ కాలమేనండి. అంటే పౌలు గారు ఈ కాలములో ప్రజలు ఇలా ఉంటారని పౌలు దూరంగా చెప్తున్నాడండి. అతని కన్ను చూడగలుగుతుందండి.
నీ కన్ను చూడగలుగుతుందా? పౌలు చెప్పింది ఏమిటో, పౌలు ఆ దినాల కోసం మాట్లాడు కానీ ఈ దినాల కోసం మాట్లాడు. అంత్య దినములలో ప్రజలు ఎలా ఉంటారని దానికోసము అప్పుడే ఆ మొదటి సంఘకాలములోనే ఈ చివరి కాలంలో ఉన్న ప్రజలను చూడగలిగిన విశ్వాస కన్ను అతనికి ఉంది. ఐ మీన్ అంటే అంత్య దినములో పిల్లలట తల్లిదండ్రుల మాట వినరంట, అవిధేయులుగా ఉంటారట. రెండోది కృతజ్ఞత లేని వారికి ఉంటారట. ఈ కార్యాలన్నీ చూసినప్పుడు పైకి భక్తి, సో భక్తి అంటండి, పైకి భక్తి గల వారు ఉంటారట, కానీ లోపల దేవుని పరిశుద్ధాత్మ శక్తి లేని జీవితం అంటండి. అలాంటి వారికి విశ్వాసాలు వేరుగా జీవించాలటండి. దీన్ని పౌలు దూరంగా చూసి చెప్పాడండి. పౌలు చెప్పిన దాన్ని ఈ దినంలో జరుగుతున్నాయి. పౌలు అప్పుడు చెప్పాడు, పౌలు కానీ చూడగలిగింది. కానీ పౌలు వల్లే నువ్వు కూడా ఆ పౌలు చెప్పిన కార్యాలు చూడగలుగుతున్నావా? మనం చూసిన అంత్య దినములలో లాస్ట్ డేస్లో ప్రజలు ఎలాగ ఉన్నారని మీకు అర్థమవుతుందా? ఎటు చూసినా అపాయకర దినములు, ఎటు చూసినా స్వార్థప్రియులు, ఎటు చూసినా ధనాపేక్షలు, ఎటు చూసినా దూషకులు, ఎటు చూసినా అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, ద్రోహులు, మూర్ఖులు, గర్వంధులు, దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారు, వారు దేవుని పక్కన పెట్టేస్తారండి. అంటే దేవుని కోసం అసలు ఏ త్యాగం చేయరండి వీళ్ళు. దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తారు వీళ్ళు. ఏంటంటాను, అవన్నీ పక్కన పెట్టి మోసే వల్లే అదంతా పక్కన పెట్టి మోసం ఏం చేయడు, అల్పకాల పాప భోగం దానికన్నా క్రీస్తు నిమిత్తం ఎందుకు భాగ్యమని చూడండి. అది నిజమైన విశ్వాసం చూడగలుగుతాడు. దేవుని నామమున మహిమ కలుగాక. ఆమె చెప్తారా? ఇప్పుడు ఆది కాండంకి వద్దాం. మనం ఆది కాండములో 48వ అధ్యాయంకి వద్దాం. పేరు అక్కడ ఒక సంఘటన ఉంది, దానికోసం మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. దేవుని వాక్యంలో 48వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 48 9వ వచనం మొదలు పెడదాం. చదవండి, చదవమ్మా. యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశం దేవుడు నాకు అనుగ్రహించానని తన తండ్రితో చెప్పాను. అందుకే అతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకురమ్మనెను. ఇశ్రాయేలు కన్నులు అంటే ఇశ్రాయేలు అంటే ఎవరు తెలుసా? యాకోబు అన్నమాట. యాకోబు కన్నులు వృద్ధాపం వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయాను. అంటే ఇక్కడ ఏంటి మీకు అర్థమైందా? యాకోబు పెద్ద వయసు వచ్చేసింది. హలో, విన్నారా? పెద్ద వయసు వలన కళ్ళు చూడలేకపోతున్నాడు. అతని కళ్ళు మందమునికి అందాయని చూడలేకపోతున్నాడు, వినగలుగుతున్నాడు కానీ సరిగ్గా చూడలేడు. అందుకే పెద్ద వయసులో అంటే చూపు తగ్గిపోయింది అతనికి. అంటే భౌతికమైన చూపు అతను తగ్గిపోయింది. అర్థమైంది మీకు చెప్పింది? భౌతికంగా చూడలేకపోతున్నాడు నిజంగా. సరే, యోసేపుకి ఐగుప్తు దేశమందు మనిషే, ఎఫ్రాయిము అని ఇద్దరు కుమారులు పుట్టారు. ఈ చిన్న పిల్లల్ని తీసుకుని తన తండ్రి ఎదుగు తీసుకొచ్చాడు. అంటే యోసేపు తండ్రి యాకోబు, యోసేపు పిల్లలు మనిషే, ఎఫ్రాయిము అనేవారు. ఇతను ఆ తండ్రి వచ్చినప్పుడు నాయనా కబురు వచ్చిందనమాట. యాకోబు దగ్గర కబురు వచ్చింది, అయ్యా నీ కుమారుడు యోసేపు వస్తున్నాడు నీ చూట. కానీ అప్పుడు యాకోబు బలం తెచ్చుకొని ఆ మంచం మీద కూర్చున్నాడు. చాలా రుద్రుగా ఉన్నాడు, కళ్ళు సరి కనిపించట్లే, బలహీనగా ఉన్నాడు. అంటే ఇక రేపమాప చనిపోతున్నాడు అనమాట అతను. అంటే యోసేపు నా యొక్క తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవాలని చెప్పి అతను మెల్లిగా వచ్చాడు. యోసేపు కుమారులు తీసుకొస్తున్నాడు. అయ్యా ఇదిగో నాకు ఈ దేశం అందు ఇద్దరు కుమారులు దేవుడు ఇచ్చాడు, ఈ కుమారులను నీ ముందుకు తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చాడు. అప్పుడు యాకోబు అన్నాడు, చూడలేకపోతున్నాడు కదా, సరే దగ్గర పంపించు, నేను అన్నీ చేస్తాను, దీవిస్తాను చెప్పాడు అండి. అప్పుడు యోసేపు ఏం చేశాడంటే మనిషి పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు, ఈ మనిషిని కుడి చేతి వైపు తిప్పుతున్నాడు. అర్థమైంది మీకు చెప్పింది? దేవునికి స్తోత్రం కలిగాక. ఇప్పుడు మనిషి నిలబడినప్పుడు ఇది కుడి చేయ, ఇది ఎడమ చేయ. అటు నిలబడినప్పుడు కుడి చేతిని ఎడమ చేయ వస్తుంది, ఎడమ చేతిని కుడి చేతి వస్తుంది. అర్థమైంది మీకు చెప్పింది? ఇలా నిలబడినప్పుడు వింటున్నారా? దేవునికి స్తోత్రం కలిగాక. ఎవరో ఒకరు రండి, జోదులే రండి, ఇంకెవరన్నా దా చెప్తాను. ప్రస్తుతానికి ఈయనే మన యాకోబు గారు రండి. కాకపోతే ఇంకా వయసు ఉందనుకోండి. సపోజ్ యోసేపు, కాసేపు నన్ను అనుకోండి, అంత యోగ్యుడు కాదనుకోండి, అనుకో కాసేపు. సో యోసేపు ఇద్దరు కుమారులు ఎంత ఉన్నారన్నమాట. ఇప్పుడు ఇది కుడి చేయ కదా,
ఈ కుడి చేయి ఎవరి మీద అంటే మనిషి మీద వేయాలి. ఎడం చేయి ఎవరి మీద వేయాలండి? చిన్నోడి మీద వేయాలి. పెద్దోడి మీద కుడి చేయి ఆశీర్వాదం కోరుతున్నాడు యోసేపు, చిన్నోడి మీద ఏమో ఎడం చేయి ఆశీర్వాదం కోరుకుంటున్నాడు. కాబట్టి యోసేపు ఏం చేశాడు? కుడివైపున మనిషిని పెట్టాడు. తన కుడివైపున అంటే అర్థం ఏంటి? ఇదిగో అది కుడి చేయి వస్తుంది కదా, ఇది ఎడం చేయి వస్తుంది కదా, ఇది కుడి చేయి. కాబట్టి ఏం చేశాడంటే ఎడం చేతి వైపునేమో మనిషిని పెట్టాడు, కుడి చేతి వైపునేమో ఎఫ్రాయిం పెట్టాడు. ఇతని కుడి చేయి అక్కడ వేసేసరికేమో ఎడం చేయిగా మారిపోద్ది, ఎడం చేతి ఏమో కుడి చేతిగా మారిపోద్ది. అంటే ఇద్దరు పిల్లలను తీసుకొచ్చేటప్పుడట ఇప్పుడు మనిషి ఎక్కడికి వస్తున్నాడు? కుడి చేతి వైపున, ఎఫ్రాయిము ఎడం చేతి వైపున వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగాక. అంటే ఎఫ్రాయిం ఇక్కడ వస్తున్నాడు, ఇక్కడేమో మనిషి వస్తున్నాడు. ఇక్కడేమో కుడి చేతినేమో ఎఫ్రాయిం పెట్టాడు, ఎడం చేతినేమో ఎవరు పెట్టాడు? మనిషిని పెట్టాడు. అంటే అర్థం ఏంటి? ఇతను నిన్నగా తీసుకువెళ్ళి ఈ కుడిచిపెడితే ఇప్పుడు ఈ కుడి చేయ ఉన్న స్థలం ఎవరంటే మనిషే, ఎడం చేయ ఎవరంటే ఎఫ్రాయిం. అంటే ఎఫ్రాయిము ఎడం చేతిగా దీవించబడాలి, మనిషే పెద్దవాడిగా పుట్టాడు కాబట్టి కుడి చేత దీవించబడాలని చెప్పి యోసేపు పంపించాడనమాట. ఇద్దరు పిల్లల్ని పంపిస్తే అప్పుడు సరిగ్గా మనిషే ఇక్కడ ఉన్నాడు కుడి చేతి దగ్గర, ఎడం చేతి దగ్గర ఏమో ఎఫ్రాయిం ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. కళ్ళు కనిపించట్లేదు అతనికి. ఏం చేశాడు అతను తెలుసా? ఇలా మార్చాడు, చేతులు ఇలా మార్చాడు. తను మార్చుతున్నప్పుడు యోసేపు చూశాడు ఆ కార్యాన్ని. అతను ఆల్రెడీ మార్చి దీవించేస్తున్నాడు, ఆశీర్వదించేస్తున్నాడు. ఆ ఆశీర్వాదం ఎక్కడ వెళ్ళిపోద్దా? ఎఫ్రాయింకి అని. అర్థమైందండి? మనిషినికి ముందు ఇవ్వాలని చెప్పి మనిషిని పెట్టాడు. తెలియకుండా అతను ఏం చేశాడంటే ఇక్కడ చేతులు ఇలా మార్చాడండి. అప్పుడు ఏంటి? యోసేపు అనుకున్నది ఏమైంది? మారిపోయింది అక్కడ. యోసేపు అనుకున్నాడు పెద్దవాడికి ఏమో కుడి చేతి రావాలి, చిన్నవాడికి ఏమో. కానీ ఇక్కడ ఏం చేశాడు దేవుడు? ఆటోమేటిక్గా దేవుడు యాకోబులో ఉండి ఆశీర్వాదాన్ని దేవుడే మార్చేస్తున్నాడు. ఆ సంగతి తెలియక నేను వెళ్ళి కూర్చున్నాను. ఆ సంగతి తెలియక యోసేపు అంటున్నాడు, నాయన చేతులు కుడి చేతిని ఎఫ్రాయిం మీద ఉంచావు. ఎఫ్రాయిం మీద కాదు, మనిషి పెద్దవాడు నాయన, ఇదిగో ఇతడు మనిషి నా పెద్ద కుమారుడు, నీ కుడి చేతిని మీద ఉంచు అన్నాడు. నీ ఎడం చేయమో ఎఫ్రాయిం మీద ఉంచు అన్నాడైనా ఇది నాకు తెలుసు అన్నాడు. మీకు అర్థమైందండి? ఆద్యం చదవని పేరు. అయినాను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను కుమారుడా, మరి చెప్తున్నాడు, కుమారుడా అది నాకు తెలియను. ఏమన్నాడు? ఇతడును ఒక జనసమూహమే. ఎవరు? ఎఫ్రాయిము జనసమూహంగా మారిపోతున్నాడు. మీకు నిజంగా ఇప్పుడు ఈ సమయంలో నేను చెప్తున్న దానిపైన నిజమైన విశ్వాసం మీకు ఉన్నట్లయితే, ఈ పాటికి మీరు దాని గురించి ఆలోచించినట్లయితే, అసలు దానికి మనకి ఏమైనా సంబంధం ఉందని ఆలోచించినట్లయితే నిజంగా నీ కన్ను ఇప్పుడు చూడగలుగుతుంది. వేరా ఆ ఎఫ్రాయిం ఎవరు కాదు, అంజులైన వారికి సూచనగా ఉన్నాడు. మనిషి ఎవరు కాదు, యూదుల సూచనగా ఉన్నాడు. అంటే ఆశీర్వాద యూదుల్లో నుంచి ఎక్కడికొచ్చింది? ఇప్పుడు ఈ వర్తమానం ఎక్కడికి వచ్చింది? అసలు ఈ వర్తమానం ఎక్కడికే పోవాలి పియారా? నిజంగా వారు తోసేశారు కాబట్టి. ఆమేన్. దేవుడు ముందుగానే ఆశీర్వాదాన్ని యూదుల మీద నుంచి తీసివేస్తూ ఎఫ్రాయిం పడుతున్న అంజులకి ఇచ్చేస్తున్నాడు. ఆ ఎఫ్రాయిం కాదు నేనే, ఆ ఎఫ్రాయిం కాదు నువ్వే. ఎఫ్రాయిం అనేవారు అంజులకు సూచనగా ఉన్నారు, మనిషి అనేవాడు యూతకు సూచనగా ఉన్నాడు. యోసేపేమో చూస్తున్నప్పుడు ఆశీర్వాదం ఎక్కడికే రావాలి, ఆశీర్వాదం వెలికే కావాలి, ఆశీర్వాదం యూదులకే కావాలంటే దేవుడేమో యాకోబులోంచి దేవుడు మార్చేస్తున్న ఆశీర్వాదం అనేది ఇక్కడ నాకు తెలుసు. అయినా నువ్వు మౌనంగా ఉండు నా కుమారుడా, ఇది నేను కాదు దేవుడే చేస్తున్నాడు. నా చేతులు నాకు తెలియకుండా మారిపోతున్నాయంటే ఆశీర్వాదం అనే గొప్ప వర్తమానము, ఈ గొప్ప ప్రత్యక్షత, ఈ గొప్ప దైవత్వం అంటే యూదులకి యెహోవా యేసని ఇంకా తెలియదండి. కానీ నీకు తెలుసు యేసే యెహోవాని. యూదులకు తెలియని ఆశీర్వాదము అంజులకు వచ్చింది. ఈ వచ్చిన యేసే మెస్సీయ అని యూదులకు తెలియని ఆశీర్వాదము ఎఫ్రాయిం మీదకి వచ్చింది. అందుకే దేవుడు స్తుతిస్తున్నాం మనము. ఎందుకంటే ఎఫ్రాయిం ఎవరు కాదు ప్రియులారా, దేవుడు ఆశీర్వదించాడు. అంటే యాకోబు కన్నులు బహిరంగంగా చూడకపోయినాను, ఆత్మీయంగా ఒక రోజున ఈ గొప్ప ప్రత్యక్షత, ఈ బయలుపాటు, ఈ వర్తమానము, ఈ పక్షుల కార్యములన్నీ కూడా యూదుల నుంచి అన్యులకు వస్తాయని యాకోబు చూడగలుగుతాడు పియారా.
కానీ అతను భౌతికంగా చూడలేకపోతున్నాడు భౌతికంగా. కానీ ఆత్మీయ కన్ను, అతనికి విశ్వాస కన్ను. నాయన నా కుమారుడా, ఇది నాకు తెలుసు, ఒక రోజు వస్తుంది ఆ యూదు నుంచి ఆశీర్వాదం అనేది అన్యులు వెళ్ళిపోతుంది అని. ఎంత ధన్యులు మన పేర. ఇప్పుడు మనకు ఆనందంగా లేదా, సంతోషంగా లేదు మీకు? లేకపోతే ఈరోజు బాప్తిస్మం నీకన్నా ముందు వారు పొందాలా? నీకన్నా ముందు ఈ ఆరాధన వారు చేయాలి. నీకన్నా ముందు ఆ యెహోవా యేసుక్రీస్తు అని, ఆ మెస్సియా అతడేనని వారు ఎదురు చూసే మెస్సియా యేసు ప్రభువుని సంగతి ఇప్పటికి వారు తెలియపోయారా? ఇంకా వారు చూస్తూ ఉన్నారండి. ఇంకా మా మెస్సియా వస్తాడు, మా మెస్సియా వస్తాడు, ఈ బంధకాలు విడిపిస్తాడు చూస్తూ ఉన్నారు. ఇంకా కారణం తెలుసా? ఆశీర్వాదం మనిషి నుండి ఎప్పుడైనా మీదకి వచ్చేసింది. ఈ సంగతి యోసేపు తెలియదు కానీ యాకోబుకు తెలుసు వేళ. అంటే యాకోబు విశ్వాసం కన్ను మనం చూస్తుందండి. నువ్వు చూడగలుగుతున్నావా? యాకోబు ఎలాంటి విశ్వాస కన్నుతో చూడగలిగాడో. ఈరోజు ఆ చెట్టును దేవుడు నరికివేసి అడవిలో ఉన్న మన కొమ్మలు తీసుకొచ్చి కట్టాడండి. నీకు అర్థమవుతుంది మనం ఎక్కడ వారమో? అడవిలో ఉన్నవారు, అడవిలో ఉన్నవారు, ఎందుకు పనికిరాని వారు మనం. అప్పుడు మన కొమ్మలు నరుక్కొచ్చాయినా స్వభావ స్థితిమైన ఒలీవ కొమ్మకి అంటు కట్టాడట మనల్ని. గొప్ప ప్రత్యక్షత ఇది. మనం అంటు కట్టబడిన ప్రజలం. అంటే అసలు వారు కాయల ఫలాలు, వారు పొందుకోవాలి జీవాన్ని, వారు పొందుకోవాలి కార్యాలని. కానీ దేవుడు వారి నుంచి మనకి ఇచ్చేసాడంటే ఇది ఆది కాండములోనే ఆ రోజే దేవుడు దాన్ని గుర్తిస్తున్నాడు పేరా. అంటే యాకోబు ఒక పక్షిరాజు వలె దూరదృష్టి కలిగి ఉన్నాడు, డిస్టెన్స్ విజన్ కలిగి ఉన్నాడు. ఇక్కడ ఎంతమందికి ఆ దృష్టి ఉన్నది పేరా? నీ ఆత్మ సంబంధం నువ్వు కూడా చూడాలి కార్యాన్ని. ఓ దేవునికి మహిమ కలిగాక. ఇంకో కార్యం చెప్పమంటారా? ఇంకో కార్యం కూడా చెప్తాను పేరా. ఓ నా ఆత్మ ఆనందపడతామన్నాను. అంటే నేను కూడా చూస్తాను కొన్ని కార్యాలు. బైబిల్ చదివినప్పుడు, వర్తమానం చదివినప్పుడు ఓ దూరదృష్టి మనం చూడగలుగుతున్నాం. ఓ దూరదృష్టి అంటే పేరా భవిష్యత్తులో జరిగే ఆ గొప్ప ఆశీర్వాదాన్ని యాకోబు ఎలా చూడగలడు ఆ రోజు, ఈరోజు మనం చూడగలుగుతున్నాం పేరా. ప్రైజ్ ఇంకో కార్యం చూద్దాం. ఆదికాండం, ప్రైజ్ గాడ్, 50 అధ్యాయము. అది ఇంకా బెల్లి ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు. ప్రైజ్ గాడ్. మీరు జాగ్రత్తగా 50 అధ్యాయం తెరవండి. ఆఖరి పుస్తకం మనకు మీన్స్ ఆఖరి అధ్యాయం ఆదికాండానికి 24 నుంచి చదువుదాం పేరు. మనం 24 నుండి. యోసేపు తన సహోదరులను చూచి, ఇప్పుడు యోసేపు వయసు పెరిగిపోయింది. ఇందా యాకోబు, ఇప్పుడు యోసేపు ఐగుప్తులో ఉన్నాడు, ముసోడైపోయాడు. ఇక అతని మాట చూడండి ఎలా ఉన్నాయో. అంటే యోసేపు విశ్వాసం ద్వారా యోసేపు కన్ను ఎటో చూస్తుంది, దూరదృష్టి. ఇప్పుడు యోసేపు కూడా డిస్టెన్స్ విజన్ ఉంది. ఏంటో విజన్, నీకు ఈ తప్ప నీకు అవి తప్ప ఇవి కనిపించవు. కొంతమందికి అయ్యో కనిపిస్తూ ఉంటాయి, ఇవి కనిపించట్లే. రంగురంగులు, మ్యూజిక్లు, కార్యక్రమాలు, జబర్దస్తీలు, సీరియళ్ళు, ఈ తప్ప ఇంకో కనిపించవు. ఈ కళ్ళుకి కాస్త కళ్ళు ఇటు తిప్పు, వ్యర్థమైన వాటి నుంచి నీ కళ్ళు తిప్పివేసుకో. అప్పుడు నువ్వు డిస్టెన్స్ విజన్ కలిగి ఉంటావు. ఒక విశ్వాసికి ఉండవలసిన విధానం ఇది. తిరిగి జన్మించిన విశ్వాసి భవిష్యత్తును చూడగలిగి ఉండాలి, అదృశ్యమైన వాటిని నిదాన్ని చూడగలిగి ఉండాలి. గ్లోరీ టు గాడ్. ఏమన్నాడు? నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశము నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేయించిన దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవునని చెప్పాను. ఎలా చెప్పగలుగుతున్నాడు? ఇంకా అక్కడ మోషే రాలే. ఇది జరిగినప్పుడు మోషే రాలే. మోషే ఎక్కడో ఉన్నాడు అరణ్యములో, సంబంధం లేదు అసలే. ఒకడు వస్తాడని, విడిపిస్తాడని అసలు ఎవరు ఎలా తెలుస్తుంది అతనికి? ఆమేన్. అసలు ఐగుప్తులోంచి విడిపించబడతాడని ఎలా తెలుస్తుంది అతనికి? ఓ హల్లెలూయా. అబ్రహాముకున్న ప్రత్యక్షత అబ్రహాముకున్న ప్రత్యక్షత యాకోబుకున్నది, ఇస్సాకున్నది, ఇస్సాకున్న ప్రత్యక్షత యాకోబుకున్నది, యాకోబుకున్న ప్రత్యక్షత యోసేపుకున్నది. ప్రైజ్ గాడ్. హలో, పౌలు గారికి ఉన్న ప్రత్యక్షత మళ్ళీ చివరికాల ప్రవర్తక ఉన్నది. అర్థమైంది మీకు? అర్థమైందా? అదే బాప్తిసం, అదే నామం, అదే దైవత్వం, అదే బోధ, అదే విశ్వాసం, మళ్ళీ అదే సంకల్పం వస్తుంది పేరా.
తిరిగి జన్మిస్తుంది కార్యం. అంటే అబ్రహాము కొన్ని విశ్వాసం ఇస్సాకులో ఉన్నది, ఇస్సాకులో ఉన్నది విశ్వాసం యాకోబుకి వచ్చింది, యాకోబుకి వచ్చిన ప్రత్యక్షత సేమ్ యోసేపుకి వచ్చేసింది. యోసేపు అన్నాడు, దయచేసి అందరు రండి, నాకు ప్రమాణం చేయండి, నేను చనిపోతాను ఒక రోజున. ఐగుప్తులో ఒక కార్యం జరగబోతోంది, మీరు ఇలాగే ఉండిపోరు, ఒక రోజు మీరు ఇలాగే ఉండిపోరు. ఖచ్చితంగా దేవుడి మీద చోటకు వస్తాడు, దేవుడి మనం తీసుకెళ్ళిపోవడం వస్తాడు, దేవుడి మిమ్మల్ని ఒక రోజు ఇక్కడ తీసుకుపోతాడు. నేను చనిపోతున్నాను. సాధారణంగా ఐగుప్తులో చనిపోయిన వారిని, ఫరో స్థానంలో ఉన్న వారిని, ఐగుప్తుని ఏలుకల్ని, ఆ గొప్ప రాజులు చనిపోయినప్పుడు లేక ఫరో చనిపోయినప్పుడట వారిని జాగ్రత్తగా సమాధి చేస్తారట. అంటే పిరమిడ్ కింద ఆ పిరమిడ్ కింద రాజుల సమాధులు ఉంటాయి. అంటే ఐగుప్తుని పరిపాలించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ గొప్పవారి సమాధులన్నీ అక్కడ ఉంటాయి. కాబట్టి యోసేపు అన్నాడు, నేను ఎలాగ చనిపోతాను, చనిపోయిన తర్వాత నన్ను ఏం చేస్తారు వాళ్ళు, జాగ్రత్తగా ఆ బాక్స్లో పెట్టి ఆ యొక్క పిరమిడ్ కింద ఉంచేస్తారు. పిరమిడ్ కిందే నా సమాధి ఉండిపోతుంది, నా ఎముకలు అక్కడ ఉండిపోతాయి. అయితే నాకు ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్. మీరు వెళ్ళిపోయేటప్పుడు మీతో పాటు ఆ పిరమిడ్ కిందకి వెళ్ళి సమాధి పగలగొట్టి ఆ ఎముకలను ఏం చేస్తారంటే మీతో పాటు తీసుకుపోయి ఆ దేశమందు, యెరూషలేమునందు, మీరు ఏ దేశానికి పోతున్నారో అది వాగ్దాన దేశము, ఆ దేశంలోనే పునరుద్ధానం ఉండబోతుంది, ఆ స్థలంలో నా ఎముకలు పాతిపెట్టండి. ప్రమాణం చేస్తారా, మాట ఇస్తారా, మర్చిపోకుండా ఉంటారు కదా. ఎలాంటి విశ్వాసం అండి ఇది. ప్రైజ్ ది లార్డ్. తాను చనిపోతానని తెలుసు, తన శరీరం కూలిపోద్దని తెలుసు, మరి నిజంగా ఎముకలు ఉంటాయని తెలుసు. ఆ ఎముకలు కూడా అక్కడ ఉండక ఇష్టం లేకన్నాడు, ఒక రోజున ఎముకలు తీసుకుపోవాలి మీరు. ఏమండి, ఎముకలు ఏం చేస్తాయండి? ఏం చేస్తాయి? ఎవరికి ఏమపడతాయి? అమ్ముకుని డబ్బులు వస్తాయా? రావు. మీకు అర్థమైందండి? యోసేపు ఎందుకంటే తెలుసా అండి, ఐగుప్తులో పునరుద్ధానము లేదు. అలాగే ఈరోజు లోకములో లోకస్తులకి పునరుద్ధానం లేదు, క్రీస్తులో ఉన్నవాడికి పునరుద్ధానం ఉన్నది. నువ్వు క్రీస్తులో ఉన్నావా? అయితే నీ సమాధి తెరబడద్ది, నీ ఎముకలు మళ్ళీ లేపడతాయి, గొప్ప సైన్యాలు లేపడతారు. పిల్లలు శరీరం ధరిస్తారు, వాళ్ళు మహిమ శరీరంగా మార్చబడి ఈ భూమి మీదకి వస్తారు వాళ్ళు. ఐగుప్తులో పునరుద్ధానం లేదు, లోకస్తులకి పునరుద్ధానం లేదు. అందుకే అంటాడు, ఈ దయచేసి ఐగుప్తులను పెట్టకండి, ఉంచకండి, వెళ్ళేటప్పుడు నా ఎముకలు తీసుకోండి. ఇప్పుడు 20 లక్షల ఒకటి, ప్రైజ్ గాడ్, లెక్క మారింది. బతుకున్న వాళ్ళు 20 లక్షలు అయితే ఎముకలు కూడా వస్తున్నాయి ఇప్పుడు. అరే ఎవరు ఏంటో ఎముకలు, యోసేపు మరీ చెప్పాడు, జ్ఞాపకం చేసుకొని ఎముకలు తీసుకెళ్ళమని చెప్పాడండి. అసలు మీకు వచ్చి చెప్పనా, ఈయన చనిపోయాడు, సమాధి అయిపోయింది, కుళ్ళిపోయింది శరీరం అంతా, మొత్తం రూపం లేదు, ఎముకలు కూడా ఎండిపోయాయి. కొన్ని సంవత్సరాల తర్వాత మోషే వచ్చాడండి. అసలు మోషే రాగానే అనట, యోసేపు ఎముకలు ఎక్కడ ఉన్నాయని అడిగాడట. ఆయనకి చూడండి ఎంత ప్రత్యేస్తున్నదో. అంటే యోసేపు ఇక్కడ ఉండి చూడగలుగుతున్నాడు, అక్కడ మోషే ఉండేమో అక్కడ చూడగలుగుతున్నాడు. ఇదేనండి విశ్వాస కన్ను అంటే. దిస్ ఇస్ ద డిస్టెన్స్ విజన్. ఇది విశ్వాసికి ఉండి తీరాలి. చూడండి, బైబిల్ చూస్తాం, నిర్గమాకాండంలో చూసినట్లయితే మీరు దాన్ని చూడగలుగుతారు. దేవునికి స్తుతి కలుగాక. ఆమేన్, ఆమేన్. మోషే రాగానే ఈ మాట పలికాడు. చూడండి 13వ అధ్యాయము, నిర్గమాకాండం 13వ అధ్యాయము 19వ వచనం చదవండి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చాను. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. యోసేపు రాగానే అన్నట, యోసేపు గురించి మోషే అన్నట, అయ్యా లెక్క ఒకటి తక్కువ వస్తుంది, 20 లక్షల మాట ఒకటే, ఓకే, ఇది సజీవుల సంఖ్య, మృతుల సంఖ్యలో ఎవరో ఒకరు ఉన్నారు. ఆ ఎముకలు ఎక్కడ అడిగాడట, ఆ ఎముకలు కూడా తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు ఆ ప్రజలతో పాటు ఎముకలు కూడా వెళ్తున్నాయి, ఎముకలు కూడా మోసుకెళ్ళిపోతున్నారు. ప్రైజ్ గాడ్. అసలు ఎందుకు యోసేపు ఎముకలను తీసుకెళ్ళమని చెప్పాడు తెలుసా? ఆ యెరూషలేములోనే పాతి పెట్టబడితే అక్కడి నుంచే వారు తెరవబడతారని. అంటే యోసేపు ఎక్కడ ఆలోచించాడండి? యేసుప్రభు మొదలు అక్కడ వచ్చిన తర్వాత, సువార్త జరిగిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, ఆయన సిలువలో కేకలు వేసినప్పుడు పరిశుద్ధుల సమాధులు తెరబడేను అని రాయబడింది. మత్తయి సువార్తలో చెప్తున్న మాట, మత్తయి పుట్టక మునిపే, యేసు పుట్టక మునిపే యోసేపు కన్ను దాన్ని చూడగలిగింది. డిస్టెన్స్ విజన్. ఎంతమందికి అర్థమైపోయారా? మీరు సరిగా ఆనందించగలిగితే మీకు నిజంగా వాక్యం అంతమైతే ఆనందించగలుగుతారు మీరు.
అర్థమైతే మీరు నిజంగా ఆనందిస్తారు బేడ. అంటే ఎముకల్ని తీసుకుపోతే పాతి పెట్టిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈశ్వరుడు వచ్చాడు. వందల సంవత్సరాలు వచ్చాడు. వచ్చి ఆయన సువార్త చెప్పాడు, చనిపోయాడు. ఆయన చనిపోయే ముందు సిలువలో కేకలు వేశాడు. ఎప్పుడైతే కేక వేశాడో బైబిల్ చెప్తుంది అనేక పరిశుద్ధుల సమాధులు తెరబడెను. అంటే ఒక రోజున ఒక కేక వినబడుతుంది. ఆ కేక కలిగినప్పుడు ఆ ఎముకలు లేచి నిలబడతాయని యోసేపు ఒక చూపు అక్కడ దాకా పోయిందండి. దూరదృష్టి, డిస్టెన్స్ విజన్ వీళ్ళందరికీ ఉందండి. మన అపార్ట్మెంట్ ఖచ్చితంగా మనం కూడా తీరాలి. మనం వాళ్ళ ఇష్టంలో ఉంటే పరిస్థితులు మనకి ఉండాలి. ఎక్కడో ఉండాలి, ఖచ్చితంగా ఉండి తీరాలి. లేకపోతే నీకే నష్టం. ప్రైజ్ ది లార్డ్. ఎముకలు తీసుకుని మోసపోతున్నారు. 20 లక్షల మందితో ఒక ఎముకలు కూడా వెళ్తున్నాయి. తెల్లగానే దేశం మంది పాతేశారు. అక్కడ సంవత్సరాలు అయిపోయింది. యేసు సిలువలో కేకలు వేసినప్పుడు అప్పటిదాకా చనిపోయిన పరిశుద్ధులందరితో పాటు యోసేపు కూడా లేచిపోయాడు. అంటే ఆ దినం ఒకటి ఉందని దురదృష్టి యోసేపుకున్నది. ప్రైజ్ గాడ్. దేవుని నామమున మహిమ కలుగాక. అక్కడ యెరూషలేములో పునరుద్ధానం ఉందైతే మనకి యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నందు, ఇన్ క్రైస్ట్ దేర్ ఇస్ ద రిజరెక్షన్. అక్కడే ఎప్పుడు ఆ రిజరెక్షన్ ఉంది. యేసుక్రీస్తులోనే పునరుద్ధానం ఉన్నది. దేవుని నామమున మహిమ కలుగాక. ఇంకొక ఆయన గుర్తొస్తాను నాకు. యోబు గ్రంథము 9వ అధ్యాయం 25 కూడా చదువుతాం. దేవునికి స్తోత్రం. ఇలాంటి ప్రత్యక్షత గల ఒక్క వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. అతని పేరు యోబు అండి. హల్లెలూయా. ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఏడవకండి. ప్రైజ్ ది లార్డ్. ఆనందించండి, సంతోషించండి. ఎందుకంటే ఓ రోజు నీ యేసు ఎముకలే కాదు, నీ ఎముకలు కూడా. పాస్టర్ గారు మా ఎముకలు ఏంటండి అంటే మీరు చచ్చిపోవాలా కోరుకున్నారా? మనం బతుకుతానికి గ్యారంటీ లేదు అసలు. ఇంతకాలమని దేవుడే నిర్ణయించాడు. ఏదో ఒక రోజున ఆయన రాకడో మన పోకడో ఖాయం. కానీ ఒక మాట, పోయేటప్పుడు ఆయన వచ్చేటప్పుడు మనం ముందే నిర్ణయించుకోవాలి. ఒక దినమున నేనును పునరుద్ధానుడై లేపబడి ఆయన దగ్గర ఉంటానని ఇప్పుడు అనుకోవాలి. అంతేగా చచ్చిపోయేటప్పుడు చచ్చిపోయే ముందు పిచ్చకలేకూడదు. అక్కడ పిచ్చకాకలు ధైర్యంగా చనిపోవచ్చు కావాలంటే. ఇదేంటండి చచ్చిపోమంటున్నారు? విశ్వాసికి మరణము లేదండి, నిద్రించడం ఉన్నదండి. నిద్ర అది, దానికి భయపడక్కర్లేం. మనం ధైర్యంగా క్రీస్తులో ఉన్న వాళ్ళకి ఒక నిరీక్షణ ఉంది. లోకస్తులు అయితే భయపడతారు, మనం భయపడక్కర్లే. ఒక మాట చెప్పనా, హిస్టరీలో పేతురు గారిని సిలువేకి తీసుకుపోతున్నారు, సిలువేయడానికి అంట. వాళ్ళ భార్య అందంట, జాతికి వెళ్ళరండి అక్కడ కలుసుకుందాం అందంట. అయ్యి బాబు, ఇతనికి స్తోత్రం కలిగాక. ఆమె ఏడవడం కానీ బాధపడడం కానీ, గుండె బాధకూడదు అని మోయిన అని బాధకోలేదు. కానీ అక్కడ మనం అవతల కలుసుకుందామండి. ఎంత ధైర్యం చెప్పిందంటే హిస్టరీ. ఆయన అన్నాడు, ఓకే ఓకే నీకోసం వెయిట్ చేస్తా అంటే ఆ రోజు వారు కన్ను మరణము దాటేసిందండి. వాళ్ళంతా ఎదిగిపోయారు అక్కడ. ఈరోజు మనం చిన్న దోమ కంగారు పడిపోతున్నాం అనమాట. నిజమే కాదంటలేదు, మరణం అందరికీ భయమే. కానీ క్రీస్తులో మరణం జయించబడింది. దేవునికి స్తోత్రం కలిగాక. చూద్దామా యోబు గ్రంథం, మరొకరికి చూద్దాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25 చదువుతారా? అయితే ఇవి యోబు మాటలేండి. ఇవి యోబు మాటలు. నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుతున్నాడు. 25 వచ్చిన గమనించండి. యోబు ఎప్పుడు అసలే ఈ కాల ప్రవర్తనాడు ఆదికాండం కంటే ముందు రాయబడిందట యోబు గ్రంథం. ఏంటి, ఆదికాండం ముందే యోబు గ్రంథం రాయబడిందట. ప్రైజ్ గాడ్. అసలు ఆదికాండం ముందే యోబు గ్రంథం రాయబడిందంటే యోబు ఎప్పుడు వాడు? అమ్మో, ఆలోచించాడు ఒకసారి. అంటే యోబు దేవుని పరిశుద్ధాత్మ పూర్ణుడై డిస్టెన్స్ విజన్ కలిగి ఉన్నాడు, దూరదృష్టి కలిగి ఉన్నాడు. ఈ యోబు గ్రంథము 19-20 వచ్చిన ఎవరి కోసం కాదు, విమోచకుడు అనబడుతున్న యేసు ప్రభు కోసం మాట్లాడుతున్నాడు. యోబు ఎప్పుడు పాత గ్రంథం. యోబుకి యేసు ప్రభుకి చాలా దూరం ఉంది. కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఉన్నాయి అక్కడ. అయినా యోబు అంటున్నాడు,
ఒక రోజున నా విమోచకుడు వస్తాడు. అసలు విమోచకుడు అంటే ఏంటి? పడిపోయిన దాన్ని విమోచించేవాడు అని అర్థం. పడిపోయిన దాన్ని మళ్ళా వెల చెల్లించి మళ్ళా పైకి లేపి ఈ స్థలం పెట్టేవాడు విమోచకుడు అండి. రిడీమర్ దేవుని స్తోత్రం కలుగాక. విమోచకుడు. అసలే పడిపోయిందని మళ్ళీ తీసుకొచ్చింది ఎవరు? ఆదామా? రెండో ఆదాము. మొదటి ఆదాము పడిపోయాడు, అందరిని పడేశాడు. రెండో ఆదాము ఏం చేశాడు? మొదటి ఆదాము ద్వారా అందరూ తొలగిపోయి పారిపోయారు, తప్పిపోయారు. రెండో ఆదాము ద్వారా ఆయన వెతుక్కుంటూ మళ్ళీ తిరిగి ఏదేలో తీసుకొస్తా ఉన్నాడు. అంటే విమోచకుడు ఎవరు ఇప్పుడు? యేసుక్రీస్తే. అందుకే నా విమోచకుడు. ఒకటి విమోచన కార్యం అండి, అది సిలువలో చేసిన కార్యం. తిరిగి మళ్ళీ ప్రజలను తీసుకురావటం. అంటేగా ఈ కాల ప్రవర్తనాడు ఒక పాపిని ఒక చేతితో, కుడి చేతితో దేవుణ్ణి పట్టుకున్నాడు సిలువలో. ఈ మనిషిని దేవునితో కలిపాడు సిలువలో. లోకమును దేవునితో సమాధాన పరిచయానికే పౌలు అన్నాడు. సిలువ ద్వారా తప్పిపోయిన మానవుణ్ణి మళ్ళా దేవునితో కలిపే కార్యమే సిలువ కార్యము. సిలువనే ఆ గమ్యము దాటకుండా దేవుణ్ణి కలుసుకోలేవు నువ్వు అసలే. ప్రైజ్ గాడ్. కాబట్టి ఇప్పుడు సిలువ ద్వారా మనం ప్రభుకి సమాధాన పరచబడ్డాం, మళ్ళా కలిసిపోయాం. ఎందుకు? వెల చెల్లించబడింది. అర్థమైందండి? ఇక్కడ ఒక మాట చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన విమోచకుడిగా రావటం, సువార్త చెప్పటం, విమోచించటం, మళ్ళీ తప్పిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ దేవునితో కలపడం జరిగింది. అది విమోచన కార్యం. విమోచకుడు. ఇంకో పదము పెంచాడు, సజీవుడు అన్నాడండి. సజీవుడు అంటే అర్థం ఏంటి తెలుసా? చనిపోయి మళ్ళా బ్రతికిన వాడినే సజీవుడు అంటారు. మీరు చదవండి నిర్గమకాండము మొదటి అధ్యాయం 19 వచ్చినాన్ని 18 వచ్చిన చదువుతాం త్వరగా. మన సమయం ఉంది, సంతోషించండి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత క్షమించండి, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 18 వచ్చినామండి. ప్రకటన 1:18 వచ్చినాం. మొదటి వాడను ప్రైజ్ ది లార్డ్, కడపటి వాడను. వింటున్నారా బ్రదర్స్? బయట ఉన్నారా? వింటున్నారండి? హలో, బయట ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు లోపల రండి. మీరు బయట ఉంటే వాక్యం వినలేరు. నాకు ఆ విషయం తెలుసు కాబట్టి చెప్తున్నాను, మీకు అది అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? నేను మొదటివాడిని, కడపటివాడిని, జీవించేవాడిని, మృతునైతిని కానీ ఇదిగో సజీవునై ఉన్నాను అన్నాడండి. అంటే ఏంటి? ఈ మాట పలికింది ఎవరు? యేసుక్రీస్తు. ఇది పలకముందే యోబు పలికాడండి. ఇది జరగకముందే ఏ పలికాడు. ఇప్పుడు యోబుకి ఏముంది? డిస్టెన్స్ విజన్, దూరదృష్టి ఉన్నాడు. అంటే ఒక విమోచకుడు వస్తాడు, ప్రజలు విమోచిస్తాడు. మీలో కనిపించలేదు స్పందన. ప్రైజ్ ది లార్డ్. మీకు ఇంటి కూర పని చేయట్లేదండి, పక్కింటి కూర పని చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మీరు వ్యక్తిని బట్టి వాక్యం వింటున్నారేమో, ఒకవేళ తప్పుపోతారు పేరు. మీరు దేవుని అభిషేకం వచ్చే వాక్యం వినండి. మీ విశ్వాసం మనుషుల పైన వేయకండి, వాక్యం పైన వేయండి. మెలుగుగా ఉండండి పేరు. ఆత్మీయంగా చెప్తున్నాను. దృష్టించండి, సరిగ్గా వినండి, మనసు పెట్టనండి. దేవునికి స్తోత్రం కలిగాక. కార్యాలు పాడు చేయకండి. దేవునికి స్తుతి కలిగాక. ఆమేన్, ఆమేన్. ఎవరి ఇంట్లో అర్థమవుతుంది, నాకు తెలిసిపోతుంది లేదా? దేవునికి స్తుతి కలిగాక. మీరు వేస్ట్గా కూర్చోవద్దు ఇక్కడ. మీ సమయం పాడు చేసుకోవద్దు అసలే. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు ఇక్కడ కూర్చొని. ఇక్కడ కూర్చున్నట్లయితే వాక్యం మాత్రమే దృష్టి పెట్టండి, దేవుని స్తుతించడం దృష్టి పెట్టండి. వ్యర్థముగా నీ సమయాన్ని పాడు చేసుకోవద్దు. వాక్యం తల నుంచి వెళ్ళిపోనవద్దు. నేరుగా వాక్యం గుళ్ళ మీదకి వెళ్ళి మరి ఆ మాటలు భద్రపరుచుకుందంట. ఈ మరియ కూడా మాటలు భద్రపరచుకుంటుందో వదిలేస్తుందో తెలియదు, కానీ మీరు ఖచ్చితంగా దాన్ని కలిగి ఉండాలి ప్రియారా. దేవునికి స్తుతి కలిగాక. ఏమన్నా? నా విమోచకుడు సజీవుడనియు విమోచకుడనియు తర్వాత నేనే ఈ భూమి మీద చూస్తాను అన్నాడండి. అంటే వస్తాడు, ఆయన విమోచిస్తాడని, చనిపోతాడని, సమాధించబడతాడని, మరలా లేస్తాడని, సజీవుడిగా ఉంటాడని, మరలా ఇదే భూమి మీద నేను ఆయనని నా కన్నులారా నేను ఆయన చూచేద్దును అన్నాడండి. అంటే మొదటి రాకడ చూసేశాడు,
విమోచన పథకం చూసేశాడు, సిలువ మరణం చూసేశాడు, సిలువ పైన మా సమాధి నుంచి గెలిచిన పునరుద్ధరణం చూసేశాడు, పునరుద్ధరణమైన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి రావడం చూసేశాడు, ఈ భూమి మీద ఉండటం చూసేశాడు. వామ్మో, యోబు ప్రత్యక్షత మామూలుగా లేదండి. యోబు కన్ను మామూలుగా లేదండి. యోబు కన్ను మొదటి రాకడలో దాన్ని చూశాడు, రెండో రాకడ చూసేశాడు, ఈ మొదటి రాకడ రెండో రాకడ మధ్య విమోచించిన వధువును చూసేస్తున్నాడు. మళ్ళా ఆయన ఈ భూమి మీద దావీదు కుమారుడిగా ఉంటాడని, దావీదు సింహాసనం మీద కూర్చుంటాడని దాన్ని చూసేశాడండి ఆయన. మొదటి రాకడ, సంఘకాలాలు, వామ్మో, పునరుద్ధానము, ఆ తర్వాత ఎత్తబాటు, శ్రమలు, అంటే ఇవన్నీ దాటేశాడండి. ఆయన ఎక్కడ వెళ్ళిపడేసాడు? ఆయన దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు చూడండి. నేను ఎరుగుదును, నేను కళ్ళారు చూచేదును. ఏమన్నాడు చూడండి కింద, ఇలాగున నా చర్మము చీకిపోయినను, ఆమేన్ ఆమేన్, తర్వాత శరీరముతో నేను దేవుని చూచేదను. అంటే ఏంటి? ఈ ప్రస్తుతం ఈ శరీరంలో ఉండి ప్రవర్తిస్తున్నాను, ఈ శరీరం నుండి చూడగలుగుతున్నాను, కానీ విశ్వాసం ద్వారా ఒక దినమున ఈ శరీరం వద్ద కుళ్ళిపోద్ది, ఆమేన్ ఆమేన్, చీకిపోద్ది. ఆ తర్వాత నేను మరో శరీరముతో చూచేదనంటే ఒక మహిమ శరీరం ఉందని ఆనాడు యోబు చూడగలిగాడండి. ఈరోజు ఈ పురుగులు పట్టిన శరీరం ఉండగానే నీకు ఒక మహిమ శరీరం ఉందని యోబులాగా నీకు తెలుసా? దూరంగా చూడగలవు నువ్వు. ఈ శరీరంతో కాదు, కానీ ఒక దినమున మహిమ శరీరంతోనే ఆయన ఉన్నట్టుగానే మనం చూడగలమని. ఇక్కడ ఎంతమందికి గొప్ప దూరదృష్టి ఉంది? ఓ, వీ హ్యావ్ డిస్టెన్స్ విజన్. మనకు ఆ గొప్ప దూరదృష్టి ఉన్నది ప్యారా. దేవునికి స్తోత్రం కలిగాక. నీకుందా అది? ఇప్పుడు చెప్పుకోవడం అందరికీ ఉందండి బాబు. మనం లేకపోతే ఆ లిస్టులో మనం ఉండవు, అసలే లిస్టులో ఎక్కేయాలి మనం. హే మ్యాన్, దేవునికి మహిమ కలిగాక. యోబు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడా? ఓ మై గాడ్, దేవునికి స్తోత్రం కలిగాక. గొప్ప ప్రత్యక్షత అండి. అంటే ఏంటి? నేను దేవుని చూచేదను శరీరముతో, ఈ శరీరంతో కాదు, వేరే శరీరంతో. అంటే ఖచ్చితంగా పునరుద్ధానంలో శరీరం మార్చబడద్దని యోబుకి ఆ గొప్ప దురదృష్టి ఉన్నది. నీకు కూడా శరీరం మార్పు ఉన్నది తెలుసా? బ్రతికుండగా మార్పుడం తెలుసా? హానవకలే మార్పు వచ్చి వెళ్ళిపోతుందో తెలుసా? ఒకవేళ చనిపోతే మళ్ళీ మహిమ శరీరంతో వస్తుందని తెలుసా? అంటే బతుకున్నా మారిపోద్ది శరీరం, చనిపోయి లేపబడినా శరీరం మారిపోద్ది. సంతోషం లేదా? అంటే నీ శరీరం సమాధిలో, అది సమాధిలో కుళ్ళిపోద్ది. ఇక్కడ ఆనందించకపోతే కుళ్ళిపోద్ది ఆ శరీరం. ఆ ఎముకలు చూడండి, ఎముకలుగా కానప్పుడే శరీరంలో ఉండగానే యేసేపు ఎముకల తర్వాత ఉన్న పునరుద్ధానం చూడగలిగాడంటే, ఈరోజు నువ్వు ఇక్కడ బతుకుండగానే నువ్వేం చూడాలి తెలుసా? యోబు వల్లే ఒక రోజు నా పెళ్లి కుమారుడు వస్తాడు, నేను మార్పు చెందుతాను, ఈ వర్తమానం రూపాంతరపరుస్తుంది, నేను రెక్కలు చాచి పక్షులు ఎగిరిపోతాను, లేట్ అయితే సమాధికి వెళ్తాను, ఆయన వస్తాడు, ఆయన స్వరం వినబడుతుంది, నేను లేపబడతాను. యోసేపు మాత్రమే కాదు, యాకోబు మాత్రమే కాదు, అబ్రహాం మాత్రమే కాదు, ఆ పురుషుల శరీరం మాత్రమే కాదు, ఓ నా శరీరం కూడా క్రీస్తునందు లేవబడతాని. ఇక్కడ ఎంతమంది దురదృష్టి ఉన్నది పేరా? విశ్వాసం బతకాలి మనం. ఏదో చర్చికి వచ్చాం వెళ్ళాం అది కాదండి దూరదృష్టి. యూ హ్యావ్ డిస్టెన్స్ విజన్. నీకు ఒక ఏముందంటే దూరదృష్టి ఉండాలి. ప్రైజ్ గాడ్. పాస్టర్ గారండి మామూలు దృష్టి జరగలేదని నాకు కనిపించదండి, నో ప్రాబ్లం. కథల మీద కాలు పెట్టుకొని నో ప్రాబ్లం. మరి యాకోబు ఏం చేశాడు? మామూలుగా భౌతికంగా చూడకపోయినా అతను చూడాల్సిందని చూశాడు, నిదానం చూడగలిగాడు. ఓ దేవునికి స్తోత్రం. కొద్ది సమయం ఉంది పేర, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇంకో ఆయన గుర్తొస్తాడు నాకు పేర. ఆమె ఈ లిస్టులో నేను చాలామంది గుర్తొచ్చేస్తాను. మరి దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. వెళ్దాం, ముందుకు వెళ్దాం. మరి వెళ్దామా? ఇంకా మన టైం ఉంది కదా. ప్రైజ్ గాడ్. మీరు ఒక కన్ను టైం మీద, ఒక కన్ను నా మీద ఉంచారని నేను ఎరుగుదును. అలాగే నేను ఎరుగుదును మీ కన్ను దాని మీద ఉందని, ఒక కన్ను దీని మీద ఉందని, ఇంకోసారి మీ కాల్ రెడీగా ఇంటికి వెళ్ళి సిద్ధంగా ఉన్నాయని నాకు తెలియను. అయితే ఇంకో విషయం జ్ఞాపకం చేస్తాను. ఈ కాల ప్రవర్తన అన్నాడు. ప్రైజ్ గాడ్. ఆమేన్. మీకు ఎలీషా కోసం తెలుసు కదా? మీకు ఎంతమంది తెలుసు? తెలియపోవడం పాస్ గారు, నేను చెప్పింది అది కాదు, దాంట్లో సబ్జెక్ట్ ఉంది. దేవునికి స్తోత్రం కలిగాక.
ఆ రోజు ఏలి వెళ్ళిపోతున్నప్పుడు అంటే ఎలీషా అన్నాడట, నీ మీద ఉన్న 2 పాళ్ళు నాకు కావాలని అడిగాడట. 2 పాళ్ళు కావాలని అడిగాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమైందండి? కష్టమయ్యా అన్నాడట. లేదు కావాలి అన్నట. సరే ఓ పని చెయ్యి, నేను వెళ్ళేటప్పుడు నేను నీకు కనిపిస్తే ఏంటి, నేను నీకు కనిపిస్తే, వినిపిస్తే కాదు కనిపిస్తే నువ్వు పొందుకుంటానట. ఈ కాల ప్రవక్త సాక్షుల వర్తమానంలో ఉన్నాడు. సాక్షుల వర్తమానంలో నీవు కష్టతరమైన దానిని అడిగి ఉంటివి, ఎలియా మాట్లాడుతున్నాడు అని అతడు చెప్పాను. అయితే అతను ఒక కన్ను లోకం మీద మరి ఒక కన్ను ఏలియా మీద ఉంచలేదట. ప్రైజ్ గాడ్. అతడు 2 కన్నులు సూటిగా ఏలియా మీదనే ఉంచాను మరియు అతన్ని వెంబడించాను. అంటే ఇప్పుడు అతను అడిగింది పొందుకోవాలంటే ఓ కన్ను వాక్యం మీద పనిచేయదు, 2 కళ్ళు వాక్యం మీదకి రావాలి. అందుకే పాస్టర్ గారు అందుకే ఒక కన్ను కొంతమందికి టీవీ మీద ఉంటుంది, లేదా లోకం మీద ఉంటుంది. ఒక కన్ను ఏమో చర్చిలో ఉంటుంది. ఒక కన్నుతో ఎత్తపడి జరగదండి, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక కన్ను, ఈ కన్నేమో లోకానికి అండి, ఈ కన్నేమో దేవునికి అండి. కుదరదు, 2 కావాలి దేవుడికి. ఈ కన్నేమో టీవీలకి అండి, అప్పుడప్పుడు చూడక ఈ చూట్టుకొని మీ కన్ను ఇచ్చేస్తుంది దేనికండి, కుదరదు. అయితే ఈ పక్కే పురంతం జరిగిద్ది, ఈ పక్క జరగదు, 2 పక్క జరగాలి. ఆయన కోరుకున్నాడు, సమస్తం కోరుకున్నాడండి. సమస్తాన్ని సర్వయాంగముగా ఆయనకి ఇచ్చుకోవాలి నువ్వు. అందుకే నీ ప్రాణము, నీ ఆత్మ, నీ శరీరం కూడా ఆయనకు కావాలి. ఆ 3 కావాలి ఆయనకి. ప్రైజ్ గాడ్. అందుకే అన్నాడు ఎలీషా అంటండి, ఆ రోజు నుంచి ఎలీషా 2 కన్నులు ఏలి మీద ఉంచాడటండి. ఎందుకు, ఎక్కడ మిస్ అయిపోతాడా, దేనికి, భవిష్యత్తులో ఏలే కన్నా గొప్ప కార్యాలు చేయాలనే దూరదృష్టి అతనికి ఉంది కాబట్టి అతని మీద ఆత్మ కొరకు నడిపారా. ప్రైజ్ గాడ్. ఇంకోటి ఉన్నాడు కొత్త నిబంధనలో, చేతులెడుతుంటే వెళ్ళి పరిశుద్ధం వచ్చేస్తుంది అని డబ్బిచ్చి గాడి సీమన్ అనేవాడు అన్నాడు, ఇదేదో బాగుంది, కొంచెం అది నాకు కూడా కొంచెం ఇలా ట్రాన్స్ఫర్ చేయండి. అదేమో కొడితే ట్రాన్స్ఫర్ అయిపోద్ది ఏమన్నాను, ట్రాన్స్ఫర్ చేయండి అంటున్నాడు. ఈ ట్రాన్స్ఫర్ రాదు నాయన, అది నీకు అసలు రాదు, ఇది నీకు దూరదృష్టే లేదు. గట్టిగా ఖండించాడు పేతురు గారు. అక్కడ నువ్వు చాలా కఠినమైన ఉన్నావు, అంధకారంలో ఉన్నావు. నువ్వు ఏం కోరుకున్నావు సార్, అది వ్యాపారం చేద్దామని అడుగుతున్నావు. నువ్వు భయంకర అంధకారంలో ఉన్నావు, దేవుడిని అడుక్కోమని చెప్పాడు అండి. నా ప్రియ సోదరులారా, ఒకడైతే అలా కాదు, వ్యాపారం కోసం కాదు, దేవుని రుచించాలి, దేవుడు నా మహింపరచబడాలి. నీ మీద 2 పాలు ఆత్మ కావాలి. అందుకే 2 కళ్ళు ఏలి మీద ఉంచాడు. ఈ 2 కళ్ళు ఈ కాలం ఏలియా వర్తమానం ఉంచుదామా. ఎలీషా ఆ ఏలియా మీద, ఈ ఎలీషా ఏలియా అనబడుతున్న వర్తమానం పైన 2 కళ్ళు ఉంచాలి. ప్రైజ్ గాడ్. పక్షిరాజు అంట ఎక్కడి నుంచైనా చూడగలదంటండి. దానికి చూసే గొప్ప గుణం ఉంది, పైకి వెళ్ళగలదంట అండి. అది ఇల్లంత పైకి కాకులు వెళ్ళేవట, మిగతా పక్షులు వెళ్ళేవంటండి. ఆ వెళ్తే ఆ పోర్సుకి, ఆ గాలికి కాకిలు, రాబోందులు, మిగతా పక్షులు దెబ్బతో కలుతురికి కింద పడిపోతాయట. పడిపోతూ ఏదైపోతాడు, అంత దూరం వెళ్ళలేవంటాయి. అంటే అర్థం ఏంటి, అంత దూరం చూడలేవయ్యి. వాటి కన్ను కొంతవరకు పనిచేస్తాయి. పక్షులలో గరుడు పక్షి, పక్షుల్లో పక్షిరాజు, ఇది మాత్రమే పైకి వెళ్ళగలదు, అన్నీ తట్టుకోగలదు. నువ్వు ఎదుగుతున్నప్పుడు వచ్చే శోధనలు, కష్టాలు, శ్రమలు నేనేమీ చేయలేవు. అసలు నిజమైన పక్షిరాజు అయితే ఆ పోర్సుకి ఎదురువీతావు నువ్వు. బతుకున్న చేప అంటండి ఎదురొచ్చే నీళ్ళకి ఎదురెళ్తుంది అంట. అది చచ్చిపోతే కొట్టుకుపోతుంది. ఈరోజు బతుకున్న చేపలు ఉన్నాయా, ఎదురొస్తున్నాయని ఎదుర్కోవాలంటే అది ఎంజాయ్ చేస్తూ తోకూపుడు వెళ్ళిపోద్ది ముందుకండి. అది దేవుడికి స్తోత్రం కలిగాక. ఈరోజు మనం కూడా ఎన్నో వచ్చినా రాని చెప్పి ముందుకెళ్ళిపోవాలి. ఎందుకంటే అవన్నీ అని మనం బతుకున్న చేప కాబట్టి. అది చచ్చిపోతే దెబ్బతో కొట్టుకుపోతుంది అంటుంది. చాలామంది అలాగే కొట్టుకుపోయారు. కొన్ని చేపలు ఎదురెత్తున్నాయి. ఉన్నాయంటే చేపలు ఉన్నాయా, ఎప్పుడైనా చూసాను మీద కార్యాన్ని? ఒకసారి చూడండి, ఎప్పుడైనా మంచి అవకాశం వస్తే. ఆ నీరు పొడుచుకొస్తుంటే అది తాకొట్టు కొట్టు ముందుకెళ్ళిపోద్దండి. అలాగా దాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు దేవుని ఎలాగ ఎదగాలో, ఎలా ముందుకెళ్ళాలో. అరే అందులో కూడా మన పాఠం ఉందా? ఎస్ఆర్ అందులో పాఠం ఉంది. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ప్రతి ప్రకృతిలో ప్రతి కార్యములో బైబిల్లో ఉన్నది పేడ.
పునరుద్ధరణ ఉంది, విశ్వాసం ఉంది. దేవునికి స్తోత్రం కలుగాక. పక్షిరాజు పైకి వెళ్ళగలదు, పైనుంచి ఎంత ఎత్తెళ్తుందో అంత కింద కూడా చూడగలదు. అంటే దాని చూపు చాలా వేగవంతమైనది, అంటే దూరదృష్టి కలిగినది. ఈరోజు పక్షిరాజు కూడా మనం దూరదృష్టి కలిగి ఉన్నాం. ప్రవక్తలు దూరదృష్టి కలిగిన వారు కాబట్టి ఇవన్నీ పలకరించారు. ఒక మాట చెప్పాలి, చదువుదాం కీర్తన గ్రంథం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. 16వ అధ్యాయం. గ్లోరీ టు గాడ్. నాకు వర్షం కూడా సహకరిస్తుంది. థ్యాంక్ గాడ్, ప్రైజ్ ది లార్డ్. ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు నామములో కాసేపు వర్షం పడును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్. ప్రకృతి కూడా సపోర్ట్ చేస్తుంది నాకు. దేనికి స్తోత్రం. ప్రభువా, ఎవరు సపోర్ట్ చేయడం, వాళ్ళు సపోర్ట్ చేస్తా. స్తోత్రం. ఏదో చెప్పాలని ఉంది నాకు, అందుకే. ప్రైజ్ గాడ్. వెళ్దామా? ఆమేన్, ఆమేన్. మీరు ఎలాగో బయటకు తెలిసిపోతారు కాబట్టి 10 నిమిషాలు కూర్చుందాం. దేవునికి స్తోత్రం. ఆ సోది ఈ సోది కన్నా ఇదే బెటర్ కదా మనకు అనిపిస్తుంది. లోకవార్తలు కదా దేవుని వార్తలు మంచివి కదా, శ్రేష్టమని కదా. కాస్త విశ్వాస కణాలు పెంచుకోవచ్చు కదా. దేవునికి స్తోత్రం. పెరుగుతున్నాయా విశ్వాసంలో? పెరుగుతున్నాయి లేవా? చూసుకోండి ఒకసారి. పెరుగుతున్నాయి, పర్లేదు. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. గ్లోరీ. ఆనందంగా ఆమె చెప్పండి. ప్రైజ్ గాడ్. చదవండి 16:10. ఎందుకని నీవు నా ఆత్మను పాతలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్ట నీవు. ఈ మాట దావీదు చెప్తున్న మాట. వాస్తవానికి దావీదు కోసం మాట్లాడుకుంటలే, కానీ ఈ ప్రవచనము యేసు ప్రభు కోసం మాట్లాడుతున్నాడని కొత్త నిబంధనలో పేతురు గారు మరీ ఎత్తి చెప్పాడు. దావీదనే మన పూర్వీకుడు, మన పితాడు చనిపోయి నిద్రించాడు, అతను సమాధి చేయబడ్డాడు. కానీ దావీదు తన కోసం కాదు, కానీ క్రీస్తు కోసం మాట్లాడి ఉన్నాడని పేతురు కొత్త నిబంధనలో బోధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దావీదు ఎలాంటి చూపు కలిగి ఉన్నాడు తెలుసా అండి? యేసుక్రీస్తు సమాధి చేయబడినప్పుడు, యేసుక్రీస్తు సమాధిలో పెట్టుబడినప్పుడ ఆయన కుళ్ళుపోడు అనే దాన్ని దావీదు దూరం నుంచి చూశాడండి. అసలు ఎలాంటి చూపులండి అలా అందరి? అసలే ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ఎలాంటి చూపు అనుకుంటున్నారు? డిస్టెన్స్ విజన్, దూరదృష్టి ఉందా? మీకు దూరదృష్టి ఉందా? దేవునికి స్తోత్రం. అంటే దావీదు ఎక్కడ చూసామంటారు? యేసు ప్రభు చనిపోతాడు, సమాధి చేయబడతాడు, సమాధిలో కుళ్ళిపోడట. అందరి శరీరం కులిపోయే, కానీ యేసు ప్రభు శరీరం అక్కడ కులిపోలేదండి. ఎముకలు అక్కడ లేవండి యేసు ప్రభువి. అసలు సమాధిలో ఆ ఎముకలు కానీ, తర్వాత ఇంకా రక్తమాంస పురుగులు కానీ అసలు లేవు. ఎందుకని? దావీదు ఆయన సమాధికి వెళ్ళిన తర్వాత అందరి వల్లే కుళ్ళిపోతాడని లేదండి. మీకు తెలుసా, మరి మనము 72 గంటలు కుళ్ళిపోతామంట. జస్ట్ 74 అవర్స్లో మొత్తం మన శరీరం అంతా కుళ్ళిపోద్దట. పురుగు ఎక్కడో లేదట. పురుగు మన లోపల ఉన్నాయండి పురుగులు. మనం అతను లోపలే ఉన్నాయి పురుగులన్నీ. నీకు అవసరం తెలియదు. ఉన్నాయా? ఉన్నాయి. పురుగు నేను తినివేయను, పురుగు నీలోనే ఉన్నదని బైబిల్ చెప్తుంది పేరా. లేకపోతే దాన్ని పగడబందిగా గ్లాస్తోనూ చెక్కతోనూ ఖరీదైన దాంతో భయంకరంగా సంబంధం చేస్తే ఏమైనా పురుగు పగలగొట్టుని వెళ్తున్నావు అప్పటికేమనుకున్నావా? లేదండి. మనిషి చనిపోయిన తర్వాత మనిషిలోంచే పురుగులు పుడుతున్నాయి. అది నీ యొక్క శరీరం. జస్ట్ టెస్ట్, కేవలం బూడిదనమాట అండి. ఈ కాల పడుతున్నాడు. నువ్వు బతుకుండి కిడ్నీ అమ్ముకోవచ్చు, గుండె అమ్ముకోవచ్చు, బ్రెడ్ అమ్ముకోవచ్చు, కళ్ళు అమ్ముకోవచ్చు, ఎన్ని అమ్ముకోవచ్చు. చచ్చిపోతాడు. ఆ బూడిదంటే బూడిద మిగులుతుంది. బూడిది ఆ బూడి స్పూను పట్టుకెళ్తావు అనుకో. అయ్యా కొనుక్కుంటా, ఇందులో కిడ్నీ ఉంది, ఇందులో నాకు హార్ట్ ఉంది, ఇందులో నా శరీరం ఉంది, నా కళ్ళు బాగా కనిపించి ఇందులో ఉన్నాయి, కొనుక్కోండి అయ్యా అంటే బూడి చెంచా బూడిద పట్టుకొచ్చి కొనుక్కోను అనుకోండి. అసలు ఇది ఎందుకు పనిచేయదు? ఎప్పుడే అంటుంది మన వాల్యూ అది. ఎంతటి వారైనా జస్ట్ ఒక స్పూన్ బూడిద, డస్ట్. అలాంటి నన్ను దేవుడు కుళ్ళుపోకడు చేస్తాడట. యేసు ప్రభునే కాదండి, క్రీస్తునందున్న వారు చనిపోయినను మరలా సజీవులుగా లేపబడే కార్యం ఒకటి ఉంది. కానీ ఇక్కడ నీ పరిశుద్ధిని కుళ్ళిపట్ట నీవనే మాట దావీదు పలికినప్పుడు ఎలా ఉంటుందంటే, దావీదు దూరంగా చూశాడు అన్నమాట. అంటే యేసు ప్రభు కుళ్ళిపోడనే మాట పునరుద్ధానం ఒకటి ఉంది. అలాగే యేసుక్రీస్తు వల్లే కుళ్ళిపోకుండా
పురుగు పట్టకుండా ఒక దినం రూపాంతరపరచబడి ఎత్తబడతామని గొప్ప విశ్వాసం ఉంది. దేవునికి స్తోత్రం కలిగాక. ఇంకా ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. నా సమయం అయిపోతుంది. 53వ అధ్యాయం చూడండి పేర. 53వ అధ్యాయంలో 3, 4, 5, 6, 7, 9 దాకా చెబితే అక్కడ జస్ట్ మీకు ఆ వాక్యం తీసి చూద్దాం. ప్రైజ్ గాడ్, గ్లోరీ టు గాడ్. మీరు జాగ్రత్తగా గమనిస్తే 53వ అధ్యాయంలో యెషయా అనే గొప్ప భక్తుడు యేసుప్రభు మరణం కోసం చూస్తున్నాడండి. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన చూస్తున్నాడు. అంటే ఇక్కడ యెషయాకి దూరదృష్టి ఉన్నది. 53వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఆమేన్, ప్రైజ్ గాడ్. ఒక వచనం జ్ఞాపం చేస్తాను. 3వ వచనం చూడండి. అక్కడ తృణీకింపడిన వాడయ్యను, మనుషుల వలన విసర్జింపడిన వాడును అన్నాడండి. వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనిపించేవాడుగా అన్నాడు. తర్వాత మనుషులు చూడనలిన వాడిగా ఉండేను అన్నాడు. 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఆమేన్. 5వ వచనం, మన అతిక్రమ కింద బట్టి అతడు గాయపరచబడెను, మన దోషను బట్టి నలగొట్టబడెను. తర్వాత అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత అని యెషయా ఎప్పుడు చెప్తున్నాడు అనుకున్నారు? 1200 సంవత్సరాల క్రితం చెప్తున్నాడండి. అంటే యేసు ప్రభుకి ఈ ప్రవచనానికి 1200 సంవత్సరాల గ్యాప్. అంటే ముందే చెప్పేస్తున్నాడండి యెషయా. అంటే యేసుక్రీస్తు తునికించబడతాడు, బొచ్చుక తుంచితో మౌనంగా గొర్రెపిల్ల అలా ఉంటాడు, అన్యాయతిని పొందుతాడు, అవమానపరచబడతాడు, మన పాప దోషం అయితే మోపబడుతుంది, అతను వ్యసనాక్రాంతుడై ఉంటాడు, అతను పొందిన దెబ్బల వల్ల మనకి స్వస్థ వస్తుందని యెషయా యేసు ప్రభుకి కార్యాలు జరగక ముందే చూసేసాడండి. చెప్పండి, యెషయా కూడా ఉందా డిస్టెన్స్ విజన్? అరే యెషయాకు ఉంది, ఎలీషాకు ఉంది, ఏలియాకు ఉంది, ఎవరికి లేదు? యోబుకు ఉంది, దావీదుకు ఉంది, ఓ యోసేపుకు ఉంది, యాకోబుకు ఉంది, పౌలుకు ఉంది. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. యెషయా ఇంకోటి కూడా చూశాడండి. అది కూడా మీకు చూపిస్తాను. మొదట 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నట్లయితే యెషయా గొప్ప ఎత్తబాటు కోసం కూడా మాట్లాడాడు. అంటే ఎత్తబాటు ఒకటి ఉందని యెషయా కూడా తెలిసిపోయిందండి. గ్లోరీ, ఆమేన్, ఆమేన్. 2:2 చెబుతారా? అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిరం పర్వత శిఖరం పైన శిఖరము స్థిరపడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఇతడెవరు? యూదా ప్రవక్త. యూదా కోసం మాట్లాడుతున్న అదే సమయంలో అన్యుల కోసం కూడా ఒక మాట పడికాడండి. అంటే అన్యులకు కూడా ప్రవాహం వల్లే వస్తారని యూదుడైన యెషయాకి దూరదృష్టి ఉన్నది. అంటే ఒక రోజున కొండలంత ఎత్తబడతారని, అన్యులందరూ ఎత్తబడలకు వస్తారని, ప్రవాహం వల్లే అన్యులు వస్తారని, అన్యుల్లోంచి ఒక ఎత్తబాటు ఒకటి ఉన్నదని చెప్పి యెషయాకి గొప్ప సూచన, గొప్ప చూపు ఉందండి. యెషయాకి దూరదృష్టి ఉన్నది. మీకుందా? అన్యులని మీకుందా? ఒకరోజు ఎత్తబడతాడు ఉందా? అసలే ఏమి ఎత్తబడతామండి బాబు, అసలు ఇక్కడ ఎత్తబడతాం. అంతే విశ్వాసం ఎక్కడ ఉందండి? చెప్పి వాక్యం పడి చెప్తే అంత భక్తి మనము పొద్దున్న లేగాలంట, 8 రావాలంట, ఎవరు వస్తారు? ఏంటో ఎత్తబాటు అనేది విశ్వాసం అక్కడే ఉంది. నువ్వు ప్రారంభంలో ఎలా ఉన్నావో అంతంలో కూడా ఎలా ఉండాలి. నువ్వు ప్రారంభంలో ఎంత విశ్వాసం కలిగి ఉన్నావో, ఎంత ఆశ్రద్ధ కలిగి ఉన్నావో, ఎంత క్రమం కలిగి ఉన్నావో అంతంలో కూడా అదే కలిగి ఉండాలి. ఓ దేవునికి మహిమ కలిగాక. సరే, ఇవన్నీ చెప్పిన తర్వాత నా ప్రవర్తన చెప్పకుండా ఆపుతనుకున్నారా? నెవర్. నా ప్రవర్తన చెప్పకుండా ఏది మిగించలేదు. ప్రైజ్ ది లార్డ్. విలియం బెంహమ్ అనే ఈ వ్యక్తికి కూడా దూరదృష్టి ఉన్నదే. అరే వాళ్ళందరి దృష్టిలో ఆయన చేర్చబోతే నాకు అవమానం జరిగిద్ది. నో, నాకు అసంతృప్తి కలిగిద్ది. ఓ దేవునికి మహిమ కలిగాక. ఆ ప్రవక్తలందరికీ దూరదృష్టి ఉన్నప్పుడు అన్యులకి ఒకే ఒక్క ప్రవక్త ఉన్నాడండి. ఆమె చెప్తారా? వి హ్యావ్ వన్ ప్రాఫిట్. మనకి కేవలం ఒక ప్రవక్తే పంపడ్డాడండి. యూదులకో అమ్మో 100 మంది పంపడ్డారు. అన్యులకో ఒకే ఒక్క ప్రవక్త, ఓన్లీ వన్ ప్రాఫిట్. ఆ ఒక్క ప్రవక్త గురించి చెప్పకుండా, దురదృష్టి గురించి మాట్లాడకుండా నెవర్ మనకి వెళ్ళకూడదు, కదకూడదు. అంటే పాస్టర్ గారు ఏంటి మీ ఉద్దేశం? ఇంకో అరగంట పొడిగిస్తారా? నో, కొన్ని నిమిషాలు చెప్తాను. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక.
ఆమె చెప్తారా? విలియం బ్రన్హమ్ అనే ఈ సువర్తికుడు, ఈ సేవకుడు, ఈ కాల ప్రవక్త 7వ దూతగా ఉండి ప్రపంచం 7 సార్లు తిరిగి ప్రపంచ భవిష్యత్తును చూసేశాడండి ఆయన. 7 దర్శనం చూశాడండి ఆయన. నాసిజం, పాసిజం, కమ్యూనిస్టులు కలిసిపోద్దని, తర్వాత అడవి బిడ్డలు చనిపోతాడని, హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ఇంకా బుడగ వంటి కారు వస్తుందని, అంత్యదినములో స్త్రీలు దిగంబరులుగా నగ్నవస్త్రాలు వేసుకుంటారని, గ్లోరీ టు గాడ్. ఆమె చెప్తారా? 7 దర్శనములో మనం చూస్తున్నాం. 6వ దర్శనము స్త్రీ ఓటల చేత అమెరికా దేశంలో ఒక స్త్రీ లేస్తుంది. 7వది హల్లెలూయా, అమెరికా మొత్తం కాలిపోద్ది. అమెరికా కాలిపోద్దని ఈ ప్రవక్త ఒక యెషయా వలె, ఒక యోబు వలె, ఒక దావీదు వలె, ఓ మై గాడ్, ప్రైజ్ ద లార్డ్, ఒక దావీదు వలె, ఆమేన్, ఒక యోబు వలె, లాస్ ఏంజెల్స్ పట్టణమా బాగా ఇచ్చించుకున్నావు, దేవదూతల పేరు పెట్టుకున్నావు, ప్రపంచమంతా విజిటర్గా, ఈ దర్శించేవారుగా ప్రపంచమంతా అక్కడికి వెళ్తారండి. ప్రపంచంలో చూడదగిన ప్లేస్ అది, విజిటర్స్ అది అక్కడికి వెళ్తారు. అలాంటి దేవదూతల పేరు పెట్టుకున్న లాస్ ఏంజెల్ బాగా ఇచ్చించుకున్నావు, నువ్వు సముద్రం అడుగు భాగం దిగిపోతావని చెప్పాడండి. ఈ కలపోతున్నాడు, కపెర్నహూమా అని యేసు అన్నాడట, నువ్వు దిగిపోతా పాతాళం మట్టిగా అన్నట. ప్రభు చెప్పిన 100 సంవత్సరాల తర్వాత దిగిపోయిందంట. అది ఎన్ని సంవత్సరాలు అండి? 100 సంవత్సరాల తర్వాత. మరి ఇది ఎప్పుడు దిగిపోద్ది మాకు తెలియదు. బట్ లాస్ ఏంజెల్స్ పట్టణానికి ఎవరికి వెళ్ళకండి దయచేసి. ఒకవేళ మీలేని రోజున దిగిపోతే పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. దేవునికి స్తోత్రం కలగాక. సహోదరులరే, మెసేజ్లు ఉన్న వాళ్ళు లాస్ ఏంజెల్స్ పట్టణం పోకండి. అక్కడ ఏం జరిగిపోతుందంటే అక్కడ కాపురం ఉండకండి. ఎందుకంటే ఆ పట్టణం ఉన్న పళ్ళంగా దిగిపోతుందట కిందకి. దాని పక్కనే ఒక సముద్రం ఉంది, దాంట్లో కలిసిపోతుంది అది అని లాస్ ఏంజెల్స్ పట్టణం కోసం ప్రభు చెప్పాడు. ఈరోజు భయం వేస్తుంటే అక్కడ కనుక మినిస్టర్ గారు ఏంటి ఏం చేస్తాడు ఈ మాటలో? లాస్ ఏంజెల్స్ పట్టణం కోసం ఏంటి చెప్పిస్తున్నావు నువ్వు? అది దేవతల పట్టణం, అందరూ దేవతలే కనిపిస్తారు అక్కడ. అవును, అందుకే దేవుడు దించేస్తాడు దాని కిందకి. కానీ ఇంకా ఉంది ఆ పట్టణం, ఇంకా ఉంది. ప్రైజ్ గాడ్. బిల్లిపల్లి ముసలివాడుగా ఉండటండి, త్వరలో వేలాడుతూ బాగా వృద్ధుడై ఆ సముద్రం మీద వెళ్తాడట ఒక రోజున. ఏమో నేను వెళ్ళిపోయాడు, మనకి తెలుస్తుంది. అది ఎప్పుడైనా జరగవచ్చు అన్నాడండి. కనీసం బిల్లిపాలు కూడా తెలియకుండా పని జరగవచ్చుదండి సింపుల్గా. అలా కూడా జరిగేది కార్యం. ఎప్పుడు దేవుడు అంగారపడి చేయడండి, సామాన్యంగా జరిగిపోయాకే తెలుస్తాయి. యేసు వచ్చాక తెలిసింది, యోహాను వచ్చాక తెలిసింది, ఎత్తబడిన తెలుస్తుంది, ఎత్తబడిపోయిన తర్వాత కొంతమందికి అలా ఉంటుంది. ప్రైజ్ గాడ్. ఆమె చెప్తారా? గ్లోరీ. 7 దర్శనం కోసం మాట్లాడాడు, అంటే జరగబోయే భవిష్యత్తును చూశాడు. తర్వాత ఈ సంఘములన్నీ ఏమవుతాయి కూడా చూశాడు అండి. బాప్టిస్ట్, మెథడిస్ట్, పెంతెకోస్ట్, ప్రెస్బిటేరియన్, రోమన్ క్యాథలిక్, ఎల్ఈఎఫ్, తర్వాత జీడిఎం, ఎల్ఈఎఫ్, సిఎస్ఐ, ఇంకా A to Z, ఇవన్నీ అంటే మొత్తం సంఘములన్నీ అంటే ప్రవర్తన WCCకి పోతాయి, అంటే వరల్డ్ చర్చ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఇవన్నీ కట్టగట్టుకున్నట్ట రోమన్ క్యాథలిక్ కిందకి పోతాయంటే. మొత్తం అన్ని సంస్థలలో త్రిత్వం అనే ఒక ముద్ర పడిపోయింది. ప్రవర్తన అదే మృగం యొక్క ముద్ర. త్రిత్వమును స్వీకరించుటయే మృగం యొక్క ముద్ర, త్రిత్వం నమ్ముటయే మృగం యొక్క ముద్ర. హల్లెలూయా. నొసటి మీద మరియు కుడి చేతి మీద ఆ ముద్ర అనగా త్రిత్వమును స్వీకరించుట. రెండవది సంఘ ఆచారములు పద్ధతుల్లో ఇమిడి ఉండుట, వాటి యొక్క ఆచారాలు పాటించుటయే ఆ నొసటి మీద ముద్ర, కుడి చేతి మీద ముద్ర అండి. అంటే కానీ ఈ ముద్రలు కాదండి. దీన్ని యోహాను చూడగలిగాడు, ఒక మృగాను చూడగలిగాడు. ఆమేన్, ఆమేన్. సంఘములని కలిసిపోతున్న చూడగలిగాడు. యోహాను మాత్రమే కాదు కానీ ఇక్కడ ప్రవక్త బ్రహ్మం కూడా చూడగలిగాడు. పేరా గ్లోరీ టు గాడ్. అంటే ఏంటి సంఘములు అంటే అండి, ఇవన్నీ ఒక రోజున జాగ్రత్త వర్తమానం తెలుసుకున్న వాళ్ళు వర్తమాన సంఘంలోనే ఉండాలి తప్ప సంఘ శాఖలో ఉండకూడదు.
సంఘ శాఖలు ఉంటే కొన్నాళ్ళ తర్వాత శాఖలన్నీ సంఘాలన్నీ ఒకే ఐక్యతగా ఉండి కట్టగొట్టుని చక్కగా ట్రైన్ లాగా మెల్లగా వెళ్ళిపోయేట జాగ్రత్తగా ఊళ్ళకి వెళ్ళిపోతాయండి. అంటే ఎక్కడ పోతాయి ఏమండి? జాగ్రత్తగా రోమన్ క్యాథలిక్ అనే దాంట్లోకి వెళ్ళిపోయి ఆగిపోతాయి. అవన్నీ విడబడిపోతున్నాయి, శ్రమకి వెళ్ళిపోతున్నాయి. కానీ అందులో నీ వల్ల నా వల్ల దేవుని పిల్లలు ఉన్నారు పేర. వారి కోసమే ఇక్కడ సంఘం ఉంచాడు పేర. అందుకే నువ్వు వెళ్ళాలి, ప్రతి స్థలంకి వెళ్ళాలి, నువ్వు ప్రార్థించాలి, నీ అడుగులు సువార్త చెప్పడానికి వెళ్ళాలి, క్రీస్తు యొక్క ఆత్మను తీసుకురావడానికి వెళ్ళాలి, దేవుని ఎదురు నడిపించడానికి వెళ్ళాలి. నువ్వు ఖాళీ ఉండకుండా సువార్త చెప్పుతూ ఆత్మలను దేవుని రాజ్యం తీసుకురావాల్సిన బాధ్యత నీ మీద ఉంది. గ్లోరీ టు గాడ్. అసలు నువ్వు చూడగలిగితే ప్రజలు నరకంచిన ఉన్నారు నీకు అర్థమైతే, ప్రజలు కట్టకట్టుకుని సంఘ శాఖలు ఆ గృహమాని ఖ్యాతికి వెళ్ళిపోతున్నాయని నీకు అర్థమైతే, దేవుడు మృగం ముద్రతో ముద్రిస్తున్నాడని, ఓ దేవుడు అందులో ప్రజలు బయట పిలుస్తున్నాడని, బబులో నుంచి బయటికి రండి అని పిలుస్తున్నాడు నీకు అర్థమైతే, నువ్వేం చేస్తావంటే నువ్వు కూడా చూడగలుగుతావు. యోహాను వల్లే, యాకోబు వల్లే, దావీదు వల్లే, యోసేపు వల్లే ఓ ఖచ్చితంగా నువ్వు కూడా చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. మనం చూడగలిగాడు. ఇవన్నీ ఒకరోజు జరగబోతున్నాయి. ఆమేన్. రాబోయే మహాశ్రమలు రాబోతున్నాయి, భూమి మీద మహాశ్రమలు రాబోతున్నాయి. ఇవన్నీ చూడగలిగాడు. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలుగాక. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఎత్తబడిపోయిన వారు కిందకు రావటం యోహాను చూశాడు. పెళ్లి కుమార్తె వల్ల అలంకరించబడినట్టుగా ఆయన ప్రజలట భూమి మీద కోసం చూశాడట. అంటే ఇదే భూమి మీద 1000 ఏళ్ల పాలన యోహాను చూశాడు, ఇదే కార్యాన్ని యెషయా చూశాడు. అంటే ఇద్దరు కూడా చూడగలిగారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ కాల ప్రవక్త అన్నాడు, ప్రవక్తలు పక్షాలతో పోల్చబడ్డారు. మీరు ఎరిగి ఉన్నారా? దేవుడు తన ప్రవక్తలను పక్షిరాజులన్నీ పిలుచుచున్నాడు. అది ఎందుకనగా పక్షిరాజు ఇతర పక్షులన్నిటిలో చాలా శక్తివంతమైనది, మరియు పక్షిరాజు బాగా పైకి వెళ్ళగలదు. ఏ ఇతర పక్షి ఎన్నడూ కూడా వెళ్ళలేదు. ఏ ఇతర పక్షి కన్ను పైన ఎగరలేదు. హల్లెలూయా. అంటే ఆ పక్షి కన్నా పైకి ఎగరలేదు. మరి ఏ ఇతర పక్షి కన్నను శ్రేష్టమైన దృష్టి అది కలిగి ఉన్నది. అంటే మిగతా పక్షుల కన్నా పక్షి కన్నంట దూరంగా చూస్తుందట. ఆత్మీయంగా ఈ పక్షులు కూడా దూరంగా చూడాలి. పక్షిరాజు అయితే నీకు డిస్టెన్స్ విజన్ ఉంటుంది. గ్లోరీ. నువ్వు కాకవైతే ఉండదు. ప్రైజ్ గాడ్. చూడలేదు కాకి, లోకంలో ఉంటే చూడలేదు. ప్రవక్త అన్నాడు, డాగ కలిగి ఉన్న దృష్టి కంటే మరి ఎక్కువ కలిగి ఉన్నది. ఆ డేగ గాలిలో ఎగురుట గురించి ఎందుకు, ఒకవేళ ఒక డేగ పక్షిరాజుని వెంబడించినట్లయితే ప్రయత్నించినట్లా అతడు గాలిలోనే ముక్కలైపోవును. అతడు ఖచ్చితంగా ముక్కలైపోను. ఇప్పుడు ఒకవేళ ఎక్కడ ఉన్నదో చూసే దూరదృష్టి దానికి లేనప్పుడు, దేనికి ఒక డాగకి పక్షిరాజు వల్లే దూరంగా చూసే ఆ చూపు లేకపోతే అది తగ్గిపోద్దట. ఒకవేళ ఎక్కడ ఉన్నదో చూసే దూరదృష్టి దానికి లేనప్పుడు అక్కడికి వెళ్ళుట ఆ పక్షిరాజుకు మించి వెళ్ళలేదన్నాడండి. అర్థమేంటి తెలుసా? పక్షిరాజు వెళ్ళగలదు, అది ఎక్కడుందని తెలుసు. ఎక్కడుండి ఎక్కడ అంటే ఎక్కడ ఉంటుందో, ఎంత పైకి వెళ్ళగలదు, కిందకు చూడగలదు. ఈరోజు నువ్వు కూడా ఆది కాండం నుంచి చూడగలవు. ఆమేన్. ఆది కాండం నుంచి ప్రకటన కాండం చూడగలవు. ప్రకటన నుంచి ఆది కాండం ఏముందో చూడగలవు. హల్లెలూయా. ప్రకటన ఆది కాండము అంటే పాత మీద ఒక కన్ను అయితే కొత్త మీద ఒక కన్నే ఉంది. పాత మీద కొత్త మీద కన్నులను చూసినట్లయితే నీ కన్ను ఇదిగో ఈ కార్యం చూపిస్తుంది, ఈ కన్ను నీకు చూపిస్తుంది. అంటే నీ రెండు కళ్ళు దూరదృష్టిలో ఉన్న కార్యాలు చూపిస్తున్నాయి. పక్షిరాజు అదే చూస్తున్నది. విశ్వాసం ఒక దూరదృష్టి. ఆమేన్. అది తన దృష్టిని తగ్గించదు. అది తన గురిని తప్పదట. ప్రైజ్ గాడ్. ఏ షూటర్ అయినా వ్యక్తి దాన్ని ఎరుగును. షూటర్ అంటే షూట్ చేసేవాడట గురి పెడతాడు ముందండి. అంటే గురి పెట్టాలంటే తన చూపు బాగుండాలి. ఏ షూటర్ అయినా ఆమేన్ తాను ఎరుగును, గురి తప్పు. అది చాలా దూరమును చూచును. ఇది ఒక టెలిస్కోప్ వంటిది, అది ఒక బైనాకులర్ వంటిది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కార్యములను మీరు బైనాకులతో చూడరు. ఇది ఏ కాలం అని చూచుటకు మీరు బైనాకులర్ చూడక్కర్లేదు.
ఉపయోగించక్కర్లే. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. మరి విశ్వాసము దాన్ని చూపిస్తుంది. విశ్వాసం దేవుని యొక్క బైనాక్యులర్స్ను ఎత్తుకుంటుంది. రెండిటిని, రెండు కన్నులు, రెండు పక్కల కొత్త నిబంధన మరియు పాత నిబంధన గ్రంథమును అది చూపిస్తుంది. ఆయన చేసిన ప్రతి ఒక్క వాగ్దానమును ఈ కన్నులు చూచును, విశ్వాసము దూరములో ఉన్న దాన్ని చూచును. నీలో ఉన్న విశ్వాసమే దూరంగా ఉన్నదని చూడగలుగుతారు. దేవుడు మనం దీవించి ఆశీర్వదించును గాక. లేచి నిలబడదాం. దేవునికి స్తోత్రం. లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం. సంతోషంగా, ఆనందంగా, అమ్మాయ అయ్యి బాబోయ్ ఒళ్ళు నొప్పులు కాకుండా సంతోషంగా ఉన్నాడు. కనీసం ఇదిగో మీకు తెలుసా, స్కూల్ పిల్లలు ఆఖరి బెల్లకి ఎలా ఉంటారండి? ఆఖరి బెల్ల వచ్చినప్పుడు వాడు మెల్లిగా తీయడండి బ్యాగ్. ఆఖరి అలా ఉండరు ఎవరు. గమనించండి, స్కూల్ బెల్ల ఆఖరి బెల్ల కొట్టగానే పిల్లలందరూ కప్పలు ఉంటారు, భయంకరం అంట. కొట్టగానే టబెలు దూకేస్తారండి, అంత ఉజ్జిగా ఉంటారండి. మనం ఉన్నాం కనీసం ఆఖరి అయిపోయి వెళ్ళిపోతున్న ఆనందం కూడా కనిపించలేదు మీకు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ బి టు గాడ్. దీని మహిమ కలుగాక. ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఓహో, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అబ్బా మొక్కలు ఎంత కాంతి వచ్చేసినాడు. దేవునికి స్తోత్రం. ఇంకో అరగంట చెప్పుకుందాం. చెప్పలే, ప్రాణం చేసుకోండి, కళ్ళు మూసుకోండి, ఒకసారి చీలు పెగిద్దాం. ప్రభు సిద్ధం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా గట్టిగా చూపించాలి. కాస్త స్వరం పెంచుదామా, గట్టిగా అరుద్దామా, గట్టిగా హల్లెలూయా, గట్టిగా శుద్ధిద్దాం గట్టిగా శుద్ధిద్దాం. అలా శుతిస్తూ ఉండే పేరా ప్రతి వారు శుతిస్తూ ఉండండి. మన సంఘ పెద్దలు ఒకరు వచ్చి నడిపిస్తారు కార్యక్రమాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వస్తే అద్భుతమైనటువంటి వర్తమానాన్ని బట్టి దేవుని స్తుతిద్దామండి. నిజంగా గతించిపోయిన కాలంలో వర్తమానం కాదు, కానీ మనం జీవించుచున్నటువంటి ఈ కాల వర్తమానం దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఈ దినపు మన్నాని, మరి తాజా మాంసాహారాన్ని దేవుడు మనకిస్తున్నాడు. దాని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు. అందరం కూడా దేవుని స్తుతిద్దామండి. మహిమ, మహిమ, మహిమ. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దేవుడు నామన మహిమపడదామండి. నిజంగా దేవుడు మనతో మాట్లాడాడు, తన సేవకుని బలపరిచాడు. మనం ప్రార్థన చేసాము, నిజంగా దేవుని సేవకుడు వాడుకున్నాడు. ఓ గొప్ప ఉద్యమంతో ఈ దినాన్ని దేవుడు మనతో నిజంగా ఎత్తబాటు కావాల్సిన విశ్వాసాన్ని పొందుకునే ఈ కాల వర్తమానంతో దేవుడు మనతో మాట్లాడాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం.